మత్తయి సువార్త. అందరూ బైబిల్ ఓపెన్ చేయండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం. మత్తయి సువార్త 6వ అధ్యాయం మొదటి వచనం నుండి. మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యాలు చేయకుండా జాగ్రత్త పడుడి, లేని ఎడల పరలోకమందున మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. 9వ వచనం నుండి. కాబట్టి మీరు ఎలాగూ ప్రార్థన చేయుడి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందును నెరవేరును గాక. ఆగుదాం. మన ప్రధానమైన చర్చిల్లో మనకు అలవాటైపోయిన వాక్యాల్లో ఒక వాక్యం ఏంటి చెప్పండి? ఇప్పుడు మనం చదువుకున్నాం. ప్రశ్న అడుగుతున్నాను, చెప్పండి. దాన్ని పరలోక ప్రార్థన అనొచ్చా? మిమ్మల్ని అడుగుతున్నాను. జీకే క్వశ్చన్ ఏం కాదు, డైరెక్ట్గా అడుగుతున్నాను. చెప్పండి, దీన్ని పరలోక ప్రార్థన అనొచ్చా? చూసారా, చంటి పిల్లలు పద్యాలు బట్టినట్టు పడతాం. మనం చూడగానే చెప్పేస్తాం, తెలిసింది. మన ప్రతి వచనం సుపరిచితమైనది. నేను అడుగుతున్నాను నేరుగాని, ఇది పరలోక ప్రార్థన అనొచ్చా? పెద్దలు పారంపర ఆచారాల్లో ఆ పదాన్ని మనకు అలవాటుగా తీసుకొచ్చారేమో కానీ సందర్భంలోకి వెళ్ళిపోతే దాన్ని పరలోక ప్రార్థన అనకూడదు. దాన్ని ఏమనాలో తెలుసా? ప్రభు నేర్పిన ప్రార్థన. పరలోకమందున మా తండ్రి అని అన్నాడు కనుక అది పరలోక ప్రార్థన అయిపోదు. అది ప్రభు నేర్పిన ప్రార్థన. మళ్ళీ ప్రశ్న, ప్రార్థన నేర్పడానికి ఏముందండి? ప్రార్థన ఎలా అయినా చేయొచ్చు అంటే నో, దానికి ఒక సిస్టమ్ ఉంది. ఈ సబ్జెక్ట్ ఆయన ఎక్కడ చెప్పాడో తెలుసా? వేల మంది ఆయన వచ్చి ఆయన ముందు కూర్చున్నప్పుడు, కొండ మీద ఆయన కూర్చొని 5,000 మంది సుమారు జనాభా ఆయన ఏం చెబుతాడని ఎదురు చూసినప్పుడు ఆయన నోరు విప్పి చెప్పినది, మీరు ప్రార్థన చేసినప్పుడు జర జాగ్రత్త అన్న. ఎందుకంటే అది దేవునికి మీకు కమ్యూనికేషన్ లాంటిది. దేవునికి మీకు ఒక సంభాషణ జరిగే సందర్భం. అక్కడ ఎలా పడితే అలా మాట్లాడకూడదు. పరలోకమందున్న తండ్రికి మీరు ఎలా మాట్లాడాలో మీకు తెలియకపోతే, ఏం అడగాలో మీకు తెలియకపోతే, ఏవి ఆయన ముందెట్టాలో మీకు తెలియకపోతే భక్తిలో నష్టపోతారు అని వేల మందికి చెప్పాడు. కాకపోతే చెప్పిన సారాన్ని గాలి కుదిలేసాం, చెప్పిన మాటలు బట్టిన మాటలే పదే చెప్పుకున్నాం తప్ప సారాన్ని గాలి కుదిలాం. అలాంటి సందర్భాల్లో ఈ సందర్భం ఒకటి. ఇందుకే ఇది పరలోక ప్రార్థన అనే కన్నా ఇది ప్రభువు నేర్పిన ప్రార్థన. అయితే పెద్దలు దీన్ని 3 భాగాలుగా చెప్తారు. ఏమంటారంటే, ఈ ప్రార్థనలో ఒక మెలుకు ఉంది, ఈ ప్రార్థనలో ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతి ఏంటంటే, ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు ఎలా చేయాలో మనకు చెప్పాడు గనక ప్రార్థనలో మొట్టమొదటి పాయింట్ ఏం పెట్టాలట? అక్కడ ఉంది, మొట్టమొదట దేవుణ్ణి మహిమపరిచే మాట పెట్టాలి. మనం మోకాలు వేసిన వెంటనే దేవుణ్ణి మహిమపరిచే మాట పెట్టం. మరి మా ఇంట్లో అయిపోయే ప్రభువా, మరి జగన్ గారు ఇస్తానన్నారు, ఇవ్వలేదు, ఇలాంటివి పెడతాం. మనం ప్రార్థనలో మొట్టమొదటి మెలుకు ఏంటి చెప్పిన? నీ అవసరాలు కాదు, దేవుణ్ణి మహిమపరిచేది ముందెట్టాలి. రెండవది, అనేక మంది రక్షణ లేక మా గ్రామాలలో, మా పల్లెల్లో, మా నడివీధుల్లో, మా స్నేహితుల్లో, మా కులాలలో, మా ఉద్యోగాల్లో, మా పనిబాటుల్లో, మా సంసారపు ఎదిరిలుల్లో అనేక మంది రక్షణ లేక ఇంకా నీ రాజ్యం అందుకున్నారు ప్రభువా, వాళ్ళ జీవితాల్లోని కూడా నీ రాజ్యం వచ్చుగాక అని ప్రార్థన చేయాలి. అంటే మొట్టమొదటి ప్రార్థన, బాగా వినాలి, మొట్టమొదటి ప్రార్థనలో పదాలు ఏంటంటే దేవుణ్ణి మహిమపరచాలి. రెండవది
అందరూ నీ రాజ్యంలోకి రావాలి, అందరి దగ్గరికి నీ రాజ్యము వెళ్ళాలి. ఇప్పుడు మూడవది ఏం చేయాలంటే అప్పుడు మన అవసరాలు కొనకడగాలి. ప్రభువా, మా అనుదిన ఆహారం మాకు దయచేయి అంటే అడగాల్సినది లాస్ట్లో, చెప్పాల్సినవి ముందు, దైవికమైనవి ముందు. రెండు అడగాల్సినది చివరిలో ఉంటే ముందు ఏది అడిగేస్తాం చెప్పండి, చెప్పాలి. మన ప్రార్థనలకు ఎందుకు జవాబులు రావంటే పద్ధతి ఉండదు మన ప్రార్థనలకి, ఒక విధానం ఉండదు మన ప్రార్థనలకి. అన్నీ బాగా వినండి, దేవుని మహిమపరచాలి, అనేకుల ఆత్మల రక్షణార్థమై ప్రార్థన చేయాలి. మూడవది చివరిలో మనం పెట్టాలి, ప్రభువా మా ఆహారం, మా ఆరోగ్యము, మా స్థితిగతులు వీటన్నిటినీ పెడుతున్నాం, అందరి ఎడలా నువ్వు దయ కలిగిన వాడు గనక ఎప్పుడు నీకు ప్రార్థిస్తున్నాం, మమ్ములను కూడా జ్ఞాపకం చేసుకో. మనం రివర్స్ చేస్తాం కదండి, ముందు మమ్మల్ని జ్ఞాపకం చేసుకో, తర్వాత గొడవ తర్వాత అంటాం. మరో మాట చెప్పనా, దేవుడు ఈ విషయాన్ని పర్టికులర్గా ఎందుకు చెప్తున్నాడంటే, ఈరోజు మనం ఎంత ఏమరపాటుకున్నామో, ఈరోజు మనం ఎంత పర్లేదులని ఒక పద్ధతిలోకి ఎలా వచ్చేసామో, ఈరోజు మనం ఎలా అయితే ప్రార్థనకి విధానం ఉంది అన్న సంగతి నిర్లక్ష్యంగా ఎలా అయితే తీసుకున్నామో, అంతకు మించే ఆయన బతుకున్న లేదా భూమి మీద జీవించిన కాలంలో, లేదా ఆయన ఈ భూమి మీద నడిచిన కాలంలో ఇలాంటి వాళ్ళు ఎక్కువైపోయారట. ఎలా ఉన్నారంటే 3 రకాలు ఉన్నారు అక్కడ. ఆ 3 రకాల మనుషుల్లో మొదటి రకం మనుషులు ఎలాంటి వాళ్ళు అంటే, ఉపవాసాలు బాగా చేసి మేము భక్తులం రా అని చెప్తారు. రెండో మనుషులు ఉన్నారట, ధర్మాలు అందరూ చూసేలా నడివీధుల్లోకి వచ్చేసి ధర్మాలు చేస్తుంటారు చూసారు, సేర్లో ఉప్పులు పప్పులు భోజనాలు ధర్మాలు చేసి, ఎందుకురా మీరు ఎంతలా చేస్తున్నారంటే భక్తులం రా అంటారు. ఇక 3వ రకం బ్యాచ్ ఉన్నారు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, ఈ 3వ రకం వాళ్ళు వీళ్ళందరూ చూస్తుండగా వందనాలు చెప్పండి అని అడుగుతారు. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 5,000 మంది వస్తే ఆయన చెప్పే మాటలు ఏంటంటే, ప్రార్థన ఎలా చేయాలో మొదట నేర్చుకోండి, రెండవది ఉపవాసం ఎలా చేయాలో నేర్చుకోండి, మూడవది దాన ధర్మాలు చేసినప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఈ 3 రకాల మనుషులు ఉన్నారట. ఇక 4వ బ్యాచ్ ఉన్నారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, ఈ ప్రార్థనలో ఎక్స్ట్రీమ్ ఏంటంటే, వాళ్ళు అనిన మాటే అని ప్రజల మెప్పు కోరేలా అని అనేక మాటలు అంటారట. మొట్టమొదటి మాట తీసుకుందాం. ప్రార్థన నడివీధుల్లో చేస్తారట. నడివీధుల్లో అంటే, నడివీధుల్లో చేసినప్పుడు అందరూ ప్రార్థన చేసి ఎక్కడ పడితే అక్కడ, అంటే వీళ్ళు ఎవరు అనుకుంటున్నారు, పరిసయ్యులు శాస్త్రులు ఎక్కడ ఉన్నది. ఈ పరిసయ్యులు శాస్త్రులు నడివీధుల్లో ప్రార్థన చేసి, ఆ ప్రార్థనలో వీళ్ళు ఏమనుకోవాలంటే, జనాలందరూ అమ్మో వీళ్ళు చాలా భక్తిపరులు రా అనుకోవాలన్నమాట. మొట్టమొదటి సూత్రంలో ఏ భయం మనకు చెప్తున్నాడు చెప్పినా, వ్యాసదారుల వలె ఉండొద్దు. రెండోది ఏం చెప్తున్నాడు తెలుసా, ఉపవాసం. చాలా మంది ఉపవాసం చేస్తారు. ఉపవాసం చేసినప్పుడు అండి దేవుడికి తెలియాలి, నీకు తెలియాలి. మనం ఏం చేస్తాం, నీరసంగా మొహం పెట్టేసి డల్లగా అయిపోయి, ఎదుటోడు అడగాలని ఆడ దగ్గరికి వెళ్ళి అలాగా డల్గా మాట్లాడుతుంటే, ఆడు అడగాలి ఇప్పుడు మనల్ని ఏమని, ఏట్రా అలా ఉన్నావు ఏట్రా నీరసంగా అంటే, అప్పుడు ఆడు ఎక్కడో వైరాగ్యం నుంచి లోపల నుంచి 4 రోజుల నుంచి ఉపవాసంలో ఉన్నాను రా అన్న. ఆ బిల్డప్పే వద్దన్నాడు. నేను సీరియస్గా చెప్తున్నా, నువ్వు చేస్తున్న ఉపవాసం ఏది ఉందో నీ దేవుని దగ్గర ఉండాలి. నాలాగే మనం తెలిసి తెలియక చేస్తున్నాం, వాళ్ళు తెలిసే చేస్తున్నారు. పరిశీలి శాస్త్రం వాళ్ళందరికీ సాటింపేస్తారట, ఇదిగో మేము ఉపవాసాలు ఉంటున్నాం అని, ఇదిగో మేమందరికీ ప్రార్థనలు చేస్తున్నాం అని. వాళ్ళు 3వ రకం చేసే తప్పు ఏంటి చెప్పిన, ₹10 సహాయం చేసి ₹100 పబ్లిసిటీ చేస్తారట. మనం కూడా చూసారు, వచ్చే నెలలో తెగ పనిచేస్తాం, చీరలు జాకెట్లు దుప్పట్లో. నేను చెయ్యొద్దు అంటలేదండి, చెయ్యండి, కానీ చేసింది ప్రభు చెప్పొద్దన్నాడు, చేసింది చాటొద్దన్నాడు, చేసింది మనం మెప్పు కొరకు చేయకూడదు అన్నాడు.
మరి ఏం చేయాలి? ఇదిగో, నువ్వు ప్రార్థన ఎలా చేయాలో బైబిల్ చెప్పింది, ఉపవాసం ఎలా చేయాలో బైబిల్ చెప్పింది, దాన ధర్మాలు ఎలా చేయాలో బైబిల్ చెప్పింది. బైబిలు ప్రార్థన చేయొద్దని లేదు, బైబిలు ఉపవాసం చేయొద్దని లేదు, బైబిలు నువ్వు దాన ధర్మాలు చేయొద్దని లేదు. బైబిలు చెయ్యి, కానీ ప్రజల మెప్పు కొరకు చేయకు, ప్రజల యొక్క మేలు కొరకు చేయకు. ఎందుకంటే నువ్వు ప్రజల యొక్క మేలు కొరకే లేదా ప్రజల యొక్క మన్నన కొరకే చేస్తే, ప్రజలే నిన్ను పొగడాలని నువ్వు చేస్తే, ఈరోజు ఈ పొగడే వాళ్ళే రేపు మనకు తాటాకులు కడతారు. జనాలు ఒక రకంగా ఉంటారు చెప్పండి. జనాలు ఎలాంటి వాళ్ళు చెప్పినా ఎలాగ అనుకూలంగా ఉంటే అలా మాట్లాడేస్తారు. మీకు ఒక ఒక ఉదాహరణ చెప్తాను, వినండి. మీకు ఎవరికైనా తెలంగాణలో చుట్టాలు ఉన్నారా? చుట్టాలంటే ఫోన్ చేయండి, అక్కడ ఒక సామెత ఉంటుంది. సామెత ఏంటి చెప్పిన, అక్కడట ఏటి మల్లన్న బోడి మల్లన్న ఒక సామెత ఉంటుంది. ఏటి మల్లన్న బోడి మల్లన్న అంటే ఈ నదులు ఉంటాయిగా, ఇప్పుడంటే మన టెక్నాలజీ అభివృద్ధి పొంది, పూర్వకాలం పితరులు ఇట్టిన సామెత అన్నమాట. అటు నుంచి ఇటు తీసుకురావడానికి తెప్పలు ఉంటాయి చూసారా, తెప్పలు. ఈ జనాలకి అటు ఇటు ట్రాన్స్పోర్ట్ ఏదన్నా ఉందంటే ఆ రోజుల్లో చిన్న చిన్న బోట్లు, తెప్పలు, అవి పెద్ద గడకర్లేసి అటు ఇటు తోసేవారు, లేదంటే ఏదైనా తెడ్డు పెట్టి లాగేవారు. అలా పబ్లిక్ని అటు ఇటు వెళ్తున్నప్పుడు ఈ పబ్లిక్ అందులో కూర్చొని ఈ మల్లన్న పొగిడేసేవారట. మల్లన్న సూపర్ రా, మల్లన్న వీరుడురా, మల్లన్న అదిరా, మల్లన్న ఇదిరా, మల్లన్న అలాగరా, నువ్వు లేకపోతే మల్లన్నకు ఊరికి మనుగోలు లేదన్నా, అలాగన్నా ఇలాగన్నా అని ఆ నది అటేపు ఎక్కి ఇటేపు దిగే వరకు పొగిడేవారట. దిగేసి అలా ఒడ్డుకి వెళ్ళిపోతారు చూసారా, అందులో ఒకడు మల్లన్న ఎలాగన్నా గ్రేటర్ అంటే, అత్త మల్లన్న, మల్లన్న లేదు, బోడు మల్లన్న లేదు అన్నారు. అదేంటి మరి నది మీద ఉన్నప్పుడు పొగిడేశారుగా, నది మీద ఉన్నప్పుడు అవసరం ఉంది కాబట్టి పొగిడారు, ఇప్పుడు నది దిగేశారు, మల్లన్న ఏటి మల్లన్న కాస్త ఇప్పుడు బోడు మల్లన్న. జనాలు అట్టా ఉంటారు, గుర్తుపెట్టుకో. మనతో బాగుందనుకోండి బాండింగ్ పొగుడుతారు, ఏమన్నా తేడా వచ్చిందనుకోండి ఏడుసాడు అంటారు. జనాల మెప్పు కొరకు భక్తిని సాగిస్తే నీకు మార్కులేసే జనాలే ఒక రోజు గుర్తుపెట్టుకో, తప్పని ఇంటూ గుర్తు కూడా వేస్తారు. జనాల దృష్టిలో భక్తికి మార్కులు ఎక్కువ, జనాల దృష్టిలో భక్తి వైరాగ్యాన్ని చూపించుకో, జనాల దృష్టిలో అది ఏమీ వద్దు. 5,000 మందికి వచ్చిన వారికి ఈ జాగ్రత్త చెబుతున్నాడు, ప్రార్థన జాగ్రత్త, ఉపవాసం జాగ్రత్త, ఇదిగో మీ దాన ధర్మాలు చేస్తున్నప్పుడు జాగ్రత్త. ఈ జాగ్రత్తలు మీరు పాటించకుండా జనాల పొగడాలని చేశారో, ఈ పొగిడే జనాలే రేపొద్దున్న అవసరమైతే తిడతారు. నీకు జనాలు నిత్యత్వాన్ని ఎవరు, నీకు జనాలు దైవికమైన భక్తిలో నిన్ను నడిపించరు. నిన్ను కోరేది ఎవరైనా ఉన్నారంటే దేవుడు. ఆయన దృష్టి కోణంలో నుంచి మనం ప్రార్థించాలి. ఇప్పుడు మనం జాగ్రత్తగా చూద్దాం. 6వ అధ్యాయం, అది 6వ అధ్యాయం 5వ వచనం చూడండి. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండొద్దు. పాయింట్ గుర్తుపెట్టుకోండి. ప్రార్థన చేసినప్పుడు ఎలా ఉండకూడదట? అది మొట్టమొదటి భక్తిలో ఉండకూడదు ఏంటి చెప్పండి? వేషధారణ. వేషధారణ అనగానే మనకు తెలుసు, చాలా మంది మీరు చూడండి, ఆ ఉన్నంతసేపే ఆ భక్తి, ఆ వెళ్ళిపోయిన తర్వాత భక్తి ఉండదు. అసలు మనిషి బయటకు వచ్చేస్తాడు. ఒక ఆవిడ ఇలా అంటుంది, పాస్టర్ గారు ఉండిపోయారు కాబట్టి బతికిపోయావు, రఫ్ ఆడించేది నాన్నదట. చూసారా ఎంత భక్తో. మరొక ఆవిడ అందట, ఆగా చర్చ అయిపోయి చూసుకుందాం అంట. అదే ఆ వేషధారణే వద్దంట. చర్చిలో ఒకలాగా, బయట ఒకలాగా, బయట ఒకలాగా, చర్చిలో ఒకలాగా, ఇంట్లో ఒకలాగా, ఎక్కడొకలాగా. వేషధారణ దేవుని ఎదుట వల్ల పడదు, గుర్తుపెట్టుకో. ఆయన ఎదుట తగదు. ఉంటే పూర్తిగా ఇటు ఉండండి, లేదా పూర్తిగా లోకంలో ఉండండి. అటు ఇటుగా ఉన్నారో హిపోక్రసీ దేవునికి నచ్చదు. అంటే వేషధారణ ఆయనకు నచ్చదు. ఇక్కడ ఎలా ఉన్నారో నిమ్మలంగా, ఇదిగో ఇక్కడ చక్కగా కూర్చున్నారు, చక్కగా ముసుగులేసి కూర్చున్నారు, చక్కగా బైబిల్ చేతుల్లో పెడి ఇలాగే ఉండండి. ఇక్కడ ఎంత పద్ధతిగా ఉన్నారు, ఇక్కడ బూతులు మాట్లాడరు.
ఇక్కడ ఎవరి మీద కోపడరు. ఇక్కడ ఉన్న ఈ గంట చాలా పద్ధతిగా చక్కగా ఒక ఉదార స్వభావంతో ఉన్నారు. ఇదే కొనసాగించాలి. ఇది ఎందుకు పోతుంది? ఇక్కడ ఒకలా బయట ఒకలా, బయట ఒకలా, ఎక్కడ ఒకలా ఉంటే దేవుడు అంటున్నాడు, మీ వేషధారణ భక్తి నాకు నచ్చదు. పరిసయ్యులు శాస్త్రులు నాకు ఎందుకు నచ్చలేదు, వాళ్ళు ఎందుకు నచ్చలేదని ఆయన చెప్తున్నాడు. చూడండి, వాళ్ళ కేంద్రస్థానం మనుషులు తప్ప వాళ్ళ కేంద్రస్థానం దేవుడు కాదు. వాళ్ళు ప్రజలలో ఎలా ఉండాలో చూసుకున్నారే తప్ప అరే దేవుడు ఎక్కడున్నా మనం చూస్తున్నాడు అన్న భయం వాళ్ళకి లేదు. అందుకే వాళ్ళు నాకు నచ్చలేదు. మనం అప్పుడప్పుడు చూసారా, సంఘానికి అలా చేస్తాం, ఇలా చేస్తాం, అన్నీ చేస్తాం, కానీ భక్తి ఉండదు. ఫ్యాన్ ఇచ్చారట, ఫ్యాన్ 3 రెక్కల మీద రాసేసారట. ఆ దిమ్మ ఖాళీ ఉందని దాని మీద కూడా రాసేసారు. ఓ రోజు పాస్టర్ గారు పాపం చర్చికి వెళ్ళారు. మన భక్తిహీనతలు చెప్తున్నాను, ఏమనుకోకండి. పాస్టర్ గారు చర్చికి వెళ్ళారు. చర్చిలో అన్ని ఫ్యాన్లు తిరుగుతున్నాయట. పాస్టర్ గారు నెత్తి మీద ఉన్న ఫ్యాన్ తిరుగుతారు. చాలా సైకిల్ చేశాడు ఫ్యాన్ వేయమని. ఫ్యాన్ వేయండి, ఎండాకాలం గాలి ఎత్తలేదు, వేయట్లేదు. అన్ని ఫ్యాన్లు తిరుగుతున్నాయి కానీ ఈ ఫ్యాన్ తిరగట్లేదు. ప్రసంగం అయిపోయింది, ప్రార్థన అయిపోయింది, భోజనాన్ని తీసుకెళ్ళిపోయారు. అప్పుడు పాస్టర్ గారు అడిగారు, బాబు అన్ని ఫ్యాన్లు తిరిగాయి, చూడ్డానికి కొత్త ఫ్యాన్లో ఉంది, నా ఫ్యాన్ ఎందుకు వేయలేదయ్యా అంటే, ఎత్తే పేర్లు కనబడదు కదండి, అది ప్రెసిడెంట్ గారి ఫ్యాను అన్నారు. చూసారా? ఆ వేషధారణ వద్దు. మైక్ ఇస్తే మైక్ మీద రాసి, ఫ్యాన్ ఇస్తే ఫ్యాన్ మీద రాసి, దమ్మిడి ఇస్తే 100 రూపాయలు పబ్లిసిటీ చేసి, మనం ఏదన్నిస్తే పాస్టర్ గారు మా పేరు చదవలేదు, ఈ వేషధారణే వద్దు. దేవుడి ఎదుట ఆ వేషధారణ వల్ల పడదు. మీరు ఇచ్చారు, మీరు ఇచ్చింది దేవునికి తెలుసు, మీరు చేశారు, మీరు దేవునికి తెలుసు. మీరు ఏమి చేసిన ఇదిగో వేషధారుల వలె ఉండొద్దు. ఎందుకంటే మనుషులకు కనబడవలనని సమాజ మందిరంలోను ఈదుల మూలల్లోనూ నిలిచి ప్రార్థన చేయట వారికి ఇష్టము, వారు తమ ఫలము పొంది ఉన్నారంటే మనుషులకు కనబడాలని కాదు. మీ ప్రార్థన, మీ భక్తి ఎవరికి కనబడాలి? చర్చిలో ఉంటే ఎలా ఉంటాను, బయటికి పోతే ఎలా ఉంటా అంటే చర్చిలో ఎందుకు జాగ్రత్త కొట్టినావు? సంఘ పెద్దలు ఉన్నారనా? చర్చిలో ఎందుకు జాగ్రత్త కొట్టినావు? పాస్టర్ గారు తిడతారన్నా? చర్చిలో ఎందుకు జాగ్రత్త కొట్టినావు? ఇక్కడ అందరూ చూస్తారన్నా? బయటికి వెళితే ఎవరో చూడరన్నా? మనకు గుర్తుండాల్సింది ఏంటి చెప్పనా? వీళ్ళు చూస్తారో లేదో నాకు తెలియదు, కానీ మనల్ని ఎక్కడున్నా మనల్ని చూసేది ఎవరు చెప్పండి? దేవుడు. అందుకే వాళ్ళు మనుషులు ఎదుట ఎలా ఉండాలో చూస్తున్నారు, కానీ మనుషులు ఈ గంట ఉంటారేమో, కానీ దేవుని ఎదుట ఎప్పుడు ఉంటాం. ఆయన మనల్ని చూస్తాం, ఆయన మనల్ని గమనిస్తున్నాడు. ఈ మనుషులు మార్కులు వేయాలని తిరిగారో, మీరు దేవుని ఎదుట మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటారు. మరో జాగ్రత్త చెప్తున్నాడు, వేషధారుల వలె ఉండొద్దు. 7వ వచనంలో, మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె ఉండొద్దు, వ్యర్థమైన మాటలు వసింపవద్దు. నెక్స్ట్ ఎవరట? ముందు ఎవరిలా ఉండొద్దు అన్నాడు? వేషధారులు. రెండవది ఎవరట? అన్యజనులు. అన్యజనులు అనగానే ఇక్కడ ఎవరెవరినో తీసుకోకండి. అన్యజనులు అనగానే ప్రభు పలికే సమయానికి ఒక తెగ ఉన్నారంట. అక్కడ ప్యాగస్ అనే ఒక మూల పదం ఉంది. ఆ ప్యాగస్ అనే పదానికి అన్యులు, ఆ సందర్భానికి అన్యులు ఎవరు అని అడిగితే ఒక విచిత్రమైన తెగ ఉన్నారు. వాళ్ళు దేవునికి ప్రార్థన చేస్తారు. వాళ్ళు కూడా దేవునికి ప్రార్థన చేస్తారుగా. వాళ్ళ దేవునికి ప్రార్థన చేసి ఒక పద్ధతి కనిపెట్టారట. అది ఏం పద్ధతి? ఆ పద్ధతి ఏంటంటే, అనిన మాటే అని, అనిన మాటే అని, అనిన మాట అంటే అది ఒక ఫార్ములా అన్నమాట. ఎప్పుడైనా మీరు కొంతమందిని గమనించారా? ఒకే పదం 100 సార్లు రాయండి, పని అయిపోద్ది అంటారు చూసారా? ఒకే పదం 100 సార్లు బరకండి, పని అయిపోద్ది అంటారు చూసారా? ఒకే పదాన్ని సాగదీసి పుస్తకం అంతా రాయండి, అవుతుంది. ఈ పద్ధతులు, ఈ అలవాట్లు ఎక్కడ అనుకున్నారు? మిడిల్ ఆసియాలో. మిడిల్ ఆసియా అంటే ఆ మధ్య ఆసియాలో, ముఖ్యంగా ఆ ఆసియా అంటే మధ్య ఆసియాలో ఉన్న యెరూషలేం, ఇజ్రాయేల్, సిరియా ఈ ప్రాంతాల్లో ఈ పద్ధతులు ఉండేవి. ఈ పద్ధతుల్లో ఒక పద్ధతి ఏంటంటే, వాళ్ళట ఎక్కువగా అనేది అంటే వారి ఫార్ములా ఏంటి? అనిన మాటే అని, అనిన మాటే అని, అనిన మాటే అని, అనిన మాటే అని, అనిన మాట అంటే
అయిపోతుందని. ఇలాంటి మనవులు కూడా నమ్ముతారు తెలుసా? రే అలా అనకరా అయిపోద్ది అంట. ఏమైపోద్ది? నీ తలకాయ అలా మాట్లాడితే విడరా జరిగిపోద్ది. ఏం జరిగిపోద్ది? ఏం జరిగిపోద్ది? బయటోళ్ళంటే నమ్ముతారు. బయటోళ్ళట వాళ్ళ ఫిలాసఫీలో ఒకటి ఉంది. ఎవరో తిరుగుతారట ముగ్గురు. అందులో మన పౌలు గారు ఒక వాడెక్కుతాడుగా, వాడ. ఆ వాడెక్కినప్పుడు ఆ వాడ మీద ఈ సింబల్ ఉందని చెప్తాడు. ఆ సింబల్ నేను బయట చెప్పకూడదు, ఆ గుర్తు ఉంటుంది. ఆ గుర్తు ఆ వాడ మీద వేసుకుంటారు. ఆ గుర్తులో సింబలే పాత జెమినీ టీవీ ఉంటే చూసారు? జెమినీ టీవీ. జెమినీ టీవీలో ఇద్దరు ఇలా బోర్లు ఊతుంటారు చూసారు? వాళ్ళు ఎవరు అనుకుంటున్నారు? వాళ్ళు నమ్మే దేవతలు. ఆ దేవతలు ఎవరికి పుట్టారు? ఆ బొమ్మ వెనకాల ఒక సింబల్ సూర్యుడు ఇలా ఎలిగినట్టు ఉంటాడు చూసారా? ఆ సూర్యుడికి పుట్టిన పిల్లలు అన్నమాట. ఆ పిల్లలట వాళ్ళకు పేరుంది. వాళ్ళ సగమేమో బాగా ఉన్నాను, వాళ్ళ సగమేమో ఇది గ్రీకు మిథాలజీ. సగమేమో గుర్రం ఉంటుంది, సగమేమో కింద నుంచి మనిషి ఉంటాడు. వాళ్ళ దేవుళ్ళు. ఆ దేవుళ్ళని చిన్న పిల్లల్లా చూస్తారు. వాళ్ళ కవల పిల్లలు అన్నమాట. వాళ్ళంటే అలా తిరుగుతారట. కాని మాట ఏదన్నా అనుకో ఆమెన్ అంటారట. వాళ్ళ భాషలో ఏదో పదం ఉందిలేండి, నేను చెప్పకూడదు. ఆమెనంటే వాళ్ళు అలా అంటే అయిపోద్దండి. అలా అనకండ్రా అని ఎందుకంటారంటే అలా అంటే అయిపోద్దని ఒక నమ్మకం వాళ్ళకి. ఇది ఎవరు ఆశ్రయిస్తున్నారు తెలుసా? దేవుని పిల్లలని చెప్పుకున్న వాళ్ళు ఆశ్రయిస్తున్నారు. మీరు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు ఉచ్చరించకండి. వ్యర్థమైన మాటలు అంటే అనిన మాటే అని అంటే అయిపోద్దని. ఆ వెనకాల ఆ పైన తిరుగుతున్న ఇద్దరిలో లేదా ఆ దేవతల్లో ఒక దేవత పేరు ఏంటో చెప్పిన వైద్య దేవుడు. వైద్యం, ఆరోగ్యం అని చేతుల్లో ఉంటుంది అన్నమాట. మీ దగ్గరలో మెడికల్ షాప్ ఏమైనా ఉందా? వెళ్ళినప్పుడు చూడండి. ఈసారి మెడికల్ షాప్ బయట కానీ, అంబులెన్స్ బయట కానీ, మీరు ఇంటికి ఏమైనా టానిక్ తెచ్చుకున్నా ఏదన్నా ఉన్నప్పుడు మీరు చూడండి. మెడికల్లో లేదా నర్సింగ్ ఫీల్డ్ కానీ, మెడికల్ ఫీల్డ్లో ఇంకెవరైనా అప్డేట్ స్టడీ ఎవరైనా ఉంటే మీరు అడగండి. ఇంట్లో ఏదో ఒకటి మెడికల్ సీట్ ఏదో ఒకటి తీసుకోండి. అక్కడ మనం ఇక్కడ ఏదైతే చదువుతున్నామో యేసుప్రభు వారు ఏదొద్దన్నాడో అదే దేవుడు బొమ్మ ఆ మెడికల్ మీద ఉంటుంది. చూడండి, అర్థమలేదు కదా? ఈసారి చూడండి, లాయర్ గారికి లాయరు అన్నాను గుర్తు రిబ్బన్ ఇలా అడ్డంగా వేస్తారు. కార్ల మీద ఎంచుకుంటారుగా, కార్ల మీద ఈ లాయరు అనడానికి రిబ్బన్ ఇలా అడ్డంగా వేస్తారు. ఆ రిబ్బన్ కటింగ్ ఉంటే ఈ లాయర్ గారు అన్నమాట. పోలీసు ఉన్నారనుకోండి, కొంతమంది పోలీసు అని రాస్తారు, కొంతమంది గరుడు పక్షి వేస్తారు. గరుడు పక్షి పోలీసులకి సింబల్ అన్నమాట. మరి డాక్టర్లు ఏ బొమ్మ వేస్తారు? శతస్కోపుగా తలకాయ ప్లస్ కాదు. వాళ్ళు వేసేది ఏ బొమ్మ? ఈసారి మీరు ఇంటికి వెళ్ళి చూడండి. వాళ్ళు ఏం వేస్తారు చెప్పనా? ఆ ఫీల్డ్లో వాళ్ళు నమ్మి ఒక ఫిలాసఫీ ఉంది. అది ప్రభు ఇక్కడ ఎత్తాడు. వాళ్ళు నమ్మేది ఏంటి చెప్పనా? ఒక కర్ర ఇలా ఉంటుంది, మీరు చూడండి, ఒక కర్ర. ఆ కర్రకి ఇలాగొక పాము తిరుగుంటుంది చూడండి. ఈ రెండేపులు తిరిగిన పాముని దాన్ని ఏమంటారంటే ఎస్కలేపిసియా అంటారు. అంటే వైద్య దేవుడు అని. ఆ వైద్య దేవుడు నమ్మి విశ్వాసులు ఏం చేస్తారంటే అనిన మాటే అంటే పదే 100 సార్లు ఒక మాట అంటే ఆ ప్రార్థన వాళ్ళకి జరిగిపోద్దన నమ్మకం. అంటే ఆ వైద్య దేవుడి దగ్గర వీళ్ళకి కనిపెట్టింది ఏంటో తెలుసా? ఆ వైద్య దేవుడి దగ్గర మీరు ఎప్పుడన్నా మీరు చూసారా? ఆ దేవుడి దగ్గరికి వెళ్తే ఒక నమ్మకం ఉండేదట. ముందు వైద్యం చేసే ముందు అనేవారట, నువ్వు నమ్ముతున్నావా? నమ్ము, అయిపోద్ది అనేవారట. అంటే రోగిని సిద్ధపరచడం అన్నమాట. ఆ ఫీల్డ్లోకి తీసుకొచ్చేవారు. లోపలికి తీసుకెళ్ళి ఆ దేవత దగ్గర ఒక పెద్ద గది ఉండేదట. మీరు అక్కడ ఉంటుందండి, ప్రకటన గ్రంథంలో ఒక సంఘం ఉంటుందిగా, పెరగమం. ఆ పెరగం అనే ఏరియాలో ఈ దేవుడు ఉండేవాడు అనమాట. అక్కడి నుంచే డాక్టర్లు తీసుకొచ్చారు. అంటే డాక్టర్లు గుర్తు వాళ్ళు ఈ దేవుడు నమ్ముతారని కాదు. ఈ బొమ్మ ఎందుకు వేస్తారంటే దాని వెనకాల ఒక థీమ్ ఉంది. రోగిని మానసికంగా ప్రిపేర్ చేయడం అంటే ఇదిగో మేము ఇలా అనుకుంటే అయిపోతాయి. ఎప్పుడైనా మనం కొంతమంది దగ్గరికి వెళ్తే తగ్గిపోద్ది అనుకోరా, తగ్గిపోద్ది అనుకుంటే తగ్గిపోద్దా? ఇప్పుడు కరోనా వచ్చిందండి. కరోనా వచ్చినప్పుడు మేధావులు, మన దేశంలో ఉన్న మేధావులు ఏం చేశారు చెప్పిన? కరోనాకి
ఏ టీకాలు వేయాలన్నా చెప్పాలండి. అది తర్వాత చెప్పి ముందన్నారు. బయటకు వచ్చట అందరూ 7 గంటలకట లైట్ ఆపేసి గట్టిగా అరిస్తే కరోనా పోద్దట. అవునా? అరిస్తే పోద్దా? అదేమైనా కోడి అనుకుంటున్నావా, పక్షి అనుకుంటున్నావా? అందరూ ఎవరు చెప్పింది? చిన్నోళ్ళు కాదు చెప్పింది, మేధావులు, దేశాన్ని పరిపాలిస్తున్న వాళ్ళు వచ్చాట. ఒకేసారి అందరు బిల్డింగ్ మీదకి వెళ్ళి కూ అని అరిస్తే వెళ్ళిపోద్దట. ఏంటి? ఇలాంటివి నమ్మేది ఈ రోజుకి మన కళ్ళ ముందు కూడా ఉన్నారు. ఇంకా ఈజీమేటి చెప్పిన, లైట్లు ఒక 2 నిమిషాలు ఆపేయాలట, ఆ పైకి రావాలట, అందరూ బయటకు వచ్చి ఒక కంచం ఒక గ్లాస్ తీసుకుని గట్టిగా ఒకేసారి కొడితే కరోనా అవుతుంది. ఇలాంటివి నమ్మే వాళ్ళు ఉన్నారంటే, ఇంత చదువుకొని చంద్రుడి మీద చంద్రయాన్ 3 చంద్రయాన్ 4 అని ఈరోజు ర్యాకెట్ యుగంలో కూడా ఇలాంటివి నమ్మే వాళ్ళు ఉన్నారంటే ఉన్నారు. ఈ స్టడీస్లో ఎంత నమ్మే వాళ్ళు ఉంటే ఇక పూర్వం ఎలాంటివి నమ్ముతారో ఒకసారి మీరు ఆలోచించండి. ఈరోజు ఎంత చదువుకున్న MBAలు, MCAలు, MTechలు, MBBSలు చదివిన వాళ్ళు, ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు కూడా ఇలాంటివి నమ్ముతున్నారంటే మరి ఏ చదువు లేని ఆ రోజు 2000 సంవత్సరాల క్రితం ఎంత నమ్ముంటారండి ఈ మూఢనమ్మకాలు? అందుకే ప్రభు అన్నాడు, ఇలాంటి పిచ్చి పనులు మీరు చేయకండి అన్నాడు. వేషధారులేమో ఒకలా ప్రార్థన చేస్తారు, అన్యజనులు ఏం చేస్తారంటే అనిన మాటే అంటే అయిపోద్ది అనుకుంటారు. పదే ఇన్నిసార్లు మంత్రాలు జపించినట్లుగా, మంత్రాలు బట్టినట్టుగా ఒక పదాన్ని బట్టి మంత్రం వల్లించడం కాదు. అలాంటివి మీరు నమ్మితే జరగవు. ప్రభు చెప్తున్న, ప్రభువా మాకు ప్రార్థించడం నేర్పవయ్యా అంటే, ఇదిగో ఆ ప్రార్థన ఎలా ఉండాలంటే మొట్టమొదట వేషమొద్దు, రెండవది అన్యులు మంత్రిస్తున్నారు అలాంటి మంత్రాల సూత్రాలు ఉపయోగించు. ఎలాగొచ్చిందో తెలియదండి. యేసు రక్తం చేయి, నేను అడుగుతాను, యేసు రక్తం చేయండి. యేసు రక్తం చేయించింది నిన్ను, యేసు రక్తం కడిగింది నిన్ను. యేసు రక్తం చేయని దెయ్యం ఏదో కనబడిందట, వెంటనే ఏమన్నారట? నేను అడుగుతున్నాను, యేసు రక్తం చెయ్యి అంటే వెళ్ళిపోద్దని ఎవరు చెప్పారంటే? ఇలాంటి మూఢనమ్మకాలు వచ్చేసే చూడండి. యేసుప్రభు వారు ఏదైతే వద్దన్నాడో అలాంటివే మన జీవితాల్లోకి వచ్చేది. వేషధారణ వద్దన్నాడు, 90% ప్రజలు వేషధారణతో. అన్యజనులు లాంటి నమ్మకాలు వద్దన్నారు, అలాంటి నమ్మకాలన్నీ మనకున్నాయి. మంత్రాల మాటలు వచ్చాయి మనకి. ప్రార్థన అంటే మంత్రం కాదు, ప్రార్థన అంటే అదొక దేవత కాదు. ప్రార్థన అంటే నీ దేవునితో నువ్వు మాట్లాడుకున్న చక్కటి సహవాసం, కమ్యూనికేషన్, ఫెలోషిప్. అలాంటి ఉన్నతమైన దాన్ని, అంటే నీ లైఫ్లో ఏం జరుగుతుందో ముందట్టి, దేవా నా లైఫ్ ఇది ప్రభువా, నా చుట్టూ ఇది ప్రభువా, నీ మహిమను నేను కోరుతున్నాను ప్రభువా అని మాట్లాడుకోవాల్సిన ఒక మంచి సందర్భాన్ని పాడు చేశారు ఆ రోజు ప్రజలని ప్రభు అందరికీ అర్థమయ్యేలా చెప్తున్నాడు. ఇలా ఉండొద్దు అని చెప్తున్నాడు. ఇక నెక్స్ట్, విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినబడునని వారు ఇందాక చెప్పానుగా, అనిన మాటే అని విస్తరించి అంటేనట వెళ్ళిపోద్దట. కొంతమంది ఏం చేస్తారు చెప్పనా, దేవుడికి సరిగ్గా అక్కడికి వెళ్తాదో లేదని ఏం చేశారు చెప్పనా, దేవుడికి సరిగ్గా కమ్యూనికేషన్ వెళ్ళాలంటే కొండ మీద కట్టాలరా అన్నారు. ఏంటి? టవరు. నేను అడుగుతున్నాను, ఒక మాట గుర్తుపట్టండి, దేవుడు ఎక్కడున్నా వినగలడు, నువ్వు భూగర్భంలో ఉన్నా వినగలడు, నువ్వెక్కడున్నా నీ సంభాషణ, నీ రోదన ఆయన వినగలడు. కానీ మన దాంట్లో పద్ధతులు ఎలా వచ్చాయి చెప్పనా, ఆయన అక్కడున్నాడు కాబట్టి అక్కడికి వరకు మనం వెళ్ళాలంటే మనం ఏం చేయాలంటే ఎత్తైన స్థలాల్లో మనం ఏం కట్టాలట? గోపురాలు కట్టాలట. ఈ సంస్కృతి ఎవరితో చెప్పనా, ఎత్తుగా కట్టడం, పైన టవర్లు పెట్టడం, అక్కడి నుంచి దేవుడితో మాట్లాడాలనుకోవడం, ఈ సంస్కృతి ఎవరిదో చెప్పనా? మీకు బైబిల్ తెలిస్తే అంచనేయాలి. నిమ్రోద్ది. ఎవడో నిమ్రోద్, ఆడెవడని అడగండి. నిమ్రోద్ అంటే క్రీస్తు పూర్వం ప్రజలకి గోపురం కట్టాడే, ఎత్తైన గోపురం, బాబేలు గోపురం. ఆ బాబేలు గోపురం కట్టింది ఎవడనుకుంటున్నారు? ఈడ ఆధ్వర్యంలోనే కడతారు.
వాడు ఆ బాబేలు గోపురాన్ని ఇలా కట్టించడానికి వాడు సూత్రం ఏంటో చెప్పిన, వాళ్ళకు నమ్ముతారు. వాడు నమ్మకం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఓపుకుంటే, ఈ చరిత్రలు చదవండి ఉంటే, వాడు ఏమి నమ్ముతాడంటే, ఆడు గోపురం కట్టింది దేనికి అనుకున్నారు? వీళ్ళు వెళ్ళి కాపురం పెట్టడానికి కాదు. గోపురం కట్టింది ఏంటంటే దేవుడికి బాగా వినబడాలని గోపురం కట్టారు. ఏమి వినబడాలి? మీరు ఎప్పుడైనా మీ పాత పాత దేవాలయాలు చూడండి ఈసారి ఇంటికి వెళ్ళినప్పుడు. పాత దేవాలయాలు మీరు గమనించండి, మన ఎక్కడైనా ఉంటే చివరికి అలా సూది గట్టి పైన తలుపు పెడతారు, చూసారా? చూడండి, పైన ఒక తలుపు, ఒక డోర్ పెడతారు. మెట్లు స్టేజ్ల కిందట్టి ఒక గుమ్మ పెడతారు. అలా గుమ్మలెట్టి కిందకి ఇలా మెట్లు పెడతారు. ఈ పద్ధతి ఎవడదనుకుంటున్నారు? నిమ్రోద్. ఎందుకు అలా పెడతారంటే, దేవుడట అలా వచ్చి ఆ డోర్లోంచి వచ్చి ఆ డోర్ అలా తీసుకుని ఆ మెట్ల మించి అలా దిగి ఈ చుట్టూ, ఇప్పుడు గుడి చుట్టేగా నీళ్ళు ఉంటాయి, మన దేవాలయాల చుట్టూ ఉన్న ప్రజలందరినీ దేవుడు దీవించి మళ్ళీ ఇలా మెట్లు ఎక్కి డోర్ తీసుకుని వెళ్ళిపోతాడు. ఇలాంటి నమ్మకాలు చరిత్రలు తెలుసా? ఇలాంటివన్నీ నమ్మేవారు. దేవుడు అన్నాడు, నువ్వెక్కడికో ఎక్కకు, రహస్యమందు నీ గదిలోకి వెళ్ళు, తలుపేసుకో, నువ్వెక్కడో సీక్రెట్ ప్లేస్లో ఉండి ప్రేయర్ చేయి, నీ హృదయం ఏంటో నేను చూస్తాను. మెట్టలెక్కకు, గోపురాలెక్కకు, ఎత్తైన స్థలాలెక్కకు, నాకు వినబడాలని బాకాలు పెట్టి ఊదర కొట్టకు, నీ హృదయంలో మూలుగలేంటో నువ్వు రహస్యంగా పోయి ఏడు, నేను వింటానని చెప్పిన వాడు ఇంత అర్థవంతంగా మనతో మాట్లాడుతుంటే, వేషధారణ, అన్యజనుల విధానం, రకరకాల ప్రార్థన చేస్తున్నారు. మాకు ఏమి నేర్పించాలనుకుంటున్నాం ప్రభువా అని అడిగితే, మీకు ఏం కావాలని ప్రార్థన చేయడం కాదు, మొట్టమొదటి మీరు నేర్చుకోవాల్సినది ప్రభు చెబుతున్నాడు, ఆయనతో ఎలా మాట్లాడాలో మనకి తెలియాలి. ఎలా పడితే అలా మాట్లాడకండి, ఆయనతో ఎలా మాట్లాడో మనకు తెలియాలి. ఎలా మాట్లాడాలి ప్రభు? ఇదిగో నేను చెప్పినట్టు మాట్లాడండి. 9వ వచనంలో చెప్తున్నాడు చూడండి, మీరు ప్రార్థన చేయనప్పుడు కాబట్టి మీరు ఇలాగు ప్రార్థన చేయండి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. ఆగుదాం, ఒక మాట అడుగుతాను. ప్రార్థన చేయనప్పుడు ఎలా చేయాలట? వేషధారలో ఉండకూడదు, నెక్స్ట్ అన్యజనంలో ఉండకూడదు, నెక్స్ట్ ఎక్కడో ఎత్తైన స్థలాలు దొరికితే వెళ్ళకూడదు, నువ్వెక్కడో దిక్కున రహస్యంగా చేయి, నేను వింటాను. ఇంకా ఎలా చేయాలంటే, ప్రార్థనలో ఒక పదం పెట్టాడు, పరలోకమందున్న మా తండ్రి. అండి, డెఫినెట్ ఆర్టికల్ అని ఒక, మీకు ఎవరైనా చదువుకున్న పిల్లలు ఉంటే మూలంలో ఏముంటుంది చెప్పనా? యువర్ ఫాదర్. గ్రీకులో అబ్బా అని ఉంటుంది. ఇంకా మనకు అర్థం అవ్వాలంటే తండ్రి అని. ఈ పదం పెట్టడానికట శిష్యులు మత్తయ్య గారు గజ 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 వణికిపోయారు. ఎందుకో చెప్పనా? ఈరోజు ఈజీగా మనం తండ్రి అనేస్తున్నాం, కానీ క్రీస్తు పూర్వం నుంచి యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు. దేవుడు, వాళ్ళకు ఒక శబ్దం ఉంటుంది యహ్వా అని, ఆ శబ్దాన్ని వాళ్ళ వ్యర్థంగా ఉపయోగించారనుకోండి, శాపగ్రస్తులు. దేవుని నామాన్ని వాళ్ళు ఎలా పడతారో ఉపయోగించి, ఎక్కడ పడితే అక్కడ మాట్లాడరు, అసలు దేవుణ్ణి నామమే ఎత్తరు. పైగా దేవుణ్ణి తండ్రి అని పిలాలంటే వాళ్ళకి చాలా గుండె ధైర్యం ఉండాలి. దేవుణ్ణి తండ్రి అన్నందుకే యేసుప్రభు అని సిలువ చంపేశారు. తెలుసు, మీరు సువార్తలు చదువుతారు. తండ్రి, దేవుడు మీకేమవుతాడని అడిగితే ఈయన అన్నాడు, ప్రజలందరూ వింటుండగా, ఆయన నా తండ్రి అనగానే ఇంక సాక్షులతో పనేముంది, సిలువేసండి అన్నారు. అంటే తండ్రి అంటే ఎంత దూషణ తెలుసా? అది దైవ దూషణ. దేవుణ్ణి తండ్రి అని పిలవడం దైవ దూషణ. ఆ రోజుల్లో దేవుణ్ణి తండ్రి అని పిలవకూడదు. పేతురు కానీ యోహాను కానీ ఎప్పటి వరకు వాళ్ళు ఊహించిన పదం ఏంటో తెలుసా? దేవుడు అని మీరు ఎక్కడో పెట్టకండి, ఆ దేవుడు ఎవరో కాదు, మీ తండ్రి. ఆ రోజు శిష్యులందరూ ఆశ్చర్యపోయి నోర్లు పెద్దవి చేసేస్తుంటారండి ఈ ప్రసంగం చెప్తున్నప్పుడు. ఆయన పేతురు ఇలానే ఉంటాడు, మత్తయ్య వింటున్నావా? ఆయన ఏమన్నాడు విన్నావా? దేవుడట మనకి తండ్రి అంట.
యోహాను వింటున్నావా ఆయన ఏం మాట్లాడుతున్నాడో? ఇప్పటి వరకు మనం వినలేనిది మనం భయపడిపోయింది. ఆయన నామాన్ని ఉచ్చరించడానికే గజగజ వణికిపోయింది. ఇప్పుడు ఆయన ఏమని మాట్లాడుతున్నాడు వింటున్నావా? దేవుడు మనకు తండ్రి అంట. దేవుడు ఎవరో కాదయ్యా, ఎక్కడో శక్తిగా ఉండిపోయాడని అనుకోకండి. దేవుడు ఎవరో కాదు, మీ తండ్రి, మీ తండ్రి. ఈ మాట ప్రభువు చెబుతున్నప్పుడు వాళ్ళు ఎంత ఆశ్చర్యపోయి ఉంటారు, ఎంత ఉత్సాహపడిపోయి ఉంటాడు. ఆ రోజు శిష్యులు ఎలా అడుగుంటారు, ప్రభువా ఆయన నిజంగానే మాకు తండ్రి అంటే, నిజముగానే ఆయన మన తండ్రి. నాకు మాత్రమే తండ్రి కదా అని చెబుతున్నాడు స్పష్టంగా. చూడండి, పరలోకమందున్న మా తండ్రి అంటే నిజానికి నా అని అనాలి, కానీ ఏమంటున్నాడు? మా అంటున్నాడు. మా తండ్రి అంటే నాకు తండ్రి అయిన దేవుడు ఎలాగో మీకు తండ్రి, మీకు తండ్రి వాళ్ళకే తండ్రి, మనందరికీ పుట్టించిన తండ్రి, ఆయన మనల్ని కనిన తండ్రి, మన తండ్రి అయిన దేవుడు ఆయన. అండి నాన్న అనగానే ఇంకా ఫీల్ ఎలా ఉంటుందండి? ప్రార్థనలో ఏం వెలుగు వేస్తున్నాడు చెప్పనా? మీరు నిజముగా దేవుణ్ణి తండ్రిగా భావిస్తే మీరు మనవ చేసింది మనవ చేసి మర్చిపోండి, ఆయన చూసుకుంటాడు. ఒక ఎగ్జాంపుల్ చెప్పనా? ఈ ప్రపంచంలో అతిపెద్ద జలపాతం ఉంది, చాలా ఎత్తిరించి పడుతుంది. అటు అమెరికాకి, పక్కన ఇంగ్లాండ్ అనుకుంటా, కెనడా, క్షమించండి కెనడా, ఈ రెండిటికి మధ్యలో పెద్ద వాటర్ ఫాల్ ఉంటుంది, పెద్ద జలపాతం. ఆ జలపాతాన్ని చూస్తేనే దాని ఊరికే మన గుండె దడదడ కూడేసుకుంటుంది, అంత ఎత్తు. అలాంటి ఒకడంటే 2 ఖండాలను విడదీస్తే ఆ జలపాతం అన్నమాట అలా పారుతుంది. ఒకరోజు ఒకడు యువతల నుంచి అవతలకు తాడేసాడు. యువతల నుంచి అవతలకి తాడేసి, తాడు మీద నడుస్తారు చూసారు, కర్రట్టుకుని ఇలా తాడు మీద నడుతారుగా మనకి, ఎక్కడి నుంచి అక్కడికి ఆ ఫోల్ తాడేసి, ఈడేసింది ఈ ఫోల్కి కాదు, ఏకంగా ఖండానికి వేసాడు. ఆ నది అంటే అంత పెద్ద నది ఒడ్డు నుంచి అవతల నుంచి అవతలకి వేసి పైకెక్కి జనాలందరూ ఒక రౌండ్ అలా నడిచి వెళ్ళాడు. మళ్ళీ ఇలా నడిచి వచ్చాడు. జనాలందరూ చప్పట్లు కొట్టేశారు. ఎందుకంటే నువ్వు వీరుడివి, ఎంత పెద్ద సాహసం నువ్వు చేసావంటే నువ్వు మామూలుడు కదని చప్పట్లు కొట్టారు. నేను మళ్ళీ అటు నడిచి వెళ్ళగలగానే మీరు నమ్ముతున్నారా అని అడిగాడు. అటేపు ఉన్న ప్రజలు ఇటేపు ఉన్న ప్రజలు కూడా రెండేపులు కూడా జవాబు చెప్తున్నారు, నువ్వు వెళ్ళగలవు, నువ్వు తప్ప ఇంకెవడు వెళ్ళలేడు. నన్ను అంత బాగా నమ్ముతున్నారంటే అంత బాగా నమ్ముతున్నావు. నిజంగా నేను వెళ్ళగలను, ఇక నేను పడకుండా వెళ్ళగలనని మీరు నమ్ముతున్నారంటే నమ్ముతున్నా. అయితే నమ్మునోడు వచ్చి నా భుజాలు ఎక్కడ అవతలు తీసుకెళ్తా అన్నాడు. తూచి అన్నారు అందరూ. మీరు నిజంగా నమ్ముతానంటే రండి, మరి రండి నా భుజాలు ఎక్కండి, ఇప్పుడు యువతల నుంచి అవతలు తీసుకెళ్తాను. మరి ముందు నమ్ముతానన్నవారు మీరు ఇప్పుడు ఎందుకు ఎక్కట్లేదు? మీరు నమ్మితే రండి. ఒక్కడ మాట్లాడలేదండి. జనాల మధ్యలోంచి ఒక కుర్రగోడు అటు ఇటు ఇలా పరిగెట్టుకొచ్చి ఆ పెద్ద ఆయన భుజాలు ఎక్కాడు. ఆ భుజాలు ఎక్కినప్పుడు అందరూ ఆ కుర్రగోడిని అలా చూసి, ఈడెవడో పిచ్చోళ్ళలో ఉంది, ఇలా అమ్మా నాన్నకి చెప్పకుండా వచ్చేసాడు. జాగ్రత్తగా తీసుకుని వెళ్ళాడు, అలా తీసుకుని వెళ్ళి అక్కడ దించాడు. కుర్రోడు దిగేసి మళ్ళీ జనాల్లోకి వెళ్ళిపోయినట్టు ఆ కుర్రోడిని పక్కకు తీసుకెళ్ళి క్లాస్ పీకేస్తున్నారు. రే నీకు పిచ్చిరా, మీ అమ్మ ఎవర్రా, మీ నాన్న ఎవరు, అక్కడి నుంచి పడితే ఏమవుతారా, మేము అందరూ ఎక్కలేక అనుకుంటున్నా, నువ్వు సర్రని వెళ్ళాడు భుజాలు ఎక్కేసో, అటు పడితే ఏమవుతాడరా, బుద్ధి లేకుండా అని, ఎవరు వీడి పేరెంట్స్ అని అందరూ తిడుతున్నారట. నీకు పిచ్చా, నీకు మేమే నమ్మలేకపోయాం, నువ్వు ఎలా నమ్మెళ్ళావంటే అప్పుడు ఆ కుర్రోడు అన్నాడు, ఆయన మా నాన్న. నేను ఎవడు భుజాలైతే ఎక్కని ఆయన మా నాన్న. అటు నుంచి ఇటు తీసుకెళ్తాడో, ఈ జలపాతం ఎత్తెంతో, ఇందు నుంచి పడితే ప్రమాదం ఎంత, ఇవేమీ నాకు తెలీదు. మా నాన్న నమ్మాను, ఆయన భుజాల మీదకి ఎక్కేసి. అది నాన్న అంటే గుర్తుపెట్టుకో. దేవుడు మనకి ఏం చెప్పాలనుకుంటున్నాడు ఈ సందర్భంలో అంటే, దేవుడు అనగానే మీరు ఎక్కడ ఊహించకండి, ఆయన మీ తండ్రి, నమ్మేయండి అంతే. అది ఎంత పెద్ద సమస్య అయినా, అది ఎంత పెద్ద అగాధమైన, అది ఎంత పెద్ద వైరాగ్యమైన, అది వ్యాధైనా బాధ అయినా, అది ధనలేమైనా, ఏదైనా శత్రుత్వమైనా, ఏమి మీరు టెన్షన్ అవ్వకండి. మీ తండ్రికి మీరు చెప్పి ప్రశాంతంగా ఉండండి అంతే. ఆయనకి చెప్పాల్సింది చెప్పండి, ఆయనకి చెప్పి మీరు మర్చిపోండి. ఎందుకంటే మీ చింత యావత్తు ఆయన గమనించే దేవుడు. ఆయన చూస్తున్న దేవుడు, ఆయన చూస్తాడు, ఎంత బాగా చూస్తాడో. ఒకసారి పేతురు గారు అంటున్నారు చూడండి, ఒకసారి పేతురు రాసిన మొదటి పత్రిక
పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చూడండి ఒకసారి. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఆయన మీద వేయుడి. ఫుట్ నోట్ ఇచ్చాడు చూడండి. ఆయన లక్ష్యము చేయుచున్నాడు. ఈ మాట నాకు చాలా ధైర్యం ఇస్తుందండి. ఏమంటున్నాడు చెప్పిన, మన జీవితాల్లో ఏం జరుగుతుందో ఎవరు లక్ష్యం చేస్తారట? దేవుడు. మనం చెప్పక ముందే మన జీవితంలో ఏం జరుగుతుందో ఎవరు లక్ష్య పెడతారట? దేవుడు. అంటే మన చింత యావత్తు ఆయన మీదేసి, అంటే ఆయన భుజాల మీద మన చింత యావత్తు ఆయన మీదేసి ఆయన చిత్తం ఏంటో మనం తెలుసుకుని నెరవేరిస్తే మన బాధని బాధగా ఆయన తీసుకుంటాడట, మన సమస్యను సమస్యగా ఆయన తీసుకుంటాడట. అంటే మనం ఏడుస్తే ఆయన ఏడుస్తాడట, మనం నవ్వుతే ఆయన నవ్వుతాడట, మనం ఎలా ఉన్నామో ఆయన కూడా అలాగే ఉంటాడట. మీ దగ్గర నుంచి మనం ఎలా ఉన్నామో ఆయన అలాగే చూస్తాడట. పేతురు గారు ఇంత చక్కటి మాట ఎలా చెప్పగలుగుతున్నాడంటే ఆయనకు అనుభవం ఉంది. ఆయన ఆ విషయాన్ని చూడగలిగాడు. శిష్యులందరూ ఆ విషయాన్ని చూడగలిగారు కనుకే వాళ్ళ అనుభవంతో రాస్తున్న మాట. ఇదిగో మా చింత యావత్తు ఆయన మీద మేము వేసేస్తాం. మీరు తండ్రిగా ఆయన భావిస్తే, ఆయన కుమారులుగా మీరు భావిస్తే మీరు పెద్ద టెన్షన్ అవ్వకండి, ఆయనకి చెప్పేసి ఊరుకోండి. ఎందుకంటే ఆయన లక్ష్యం చేస్తున్నాడు. ఆయనకి చెప్పేసి ఏం చేయాలి? ఆయన చిత్తం ఏంటో చెప్పండి, తెలుసుకోండి. అంటే ఆయన చిత్తం ఏంటో మనం నేర్చుకోవాలి. మన చిత్తం బాగా వినండి, ఆయన భుజాల మీద. అంటే ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చాలి, మన చిత్తం ఆయన నెరవేరుస్తారు. మనం ఏం చేస్తాం? మన చిత్తమే ఆయన నెరవేర్చాలి. ఆయన చిత్తం ఎప్పుడు మనం పట్టించుకోం. ఆయన చిత్తం ఏంటో తెలుసా? వ్యాసదారుల వలె ఉంటుంది. నెక్స్ట్, అన్యజనుల వలె ఉండొద్దు. నెక్స్ట్, విస్తరించి మాట్లాడాలని ఆ పద్ధతి వద్దు. నెక్స్ట్, ఎత్తైన స్థలాలకు పోవాలనొద్దు. మరి నీ చిత్తం ఏంటి ప్రభువా అంటే, రహస్యముగా నీ గదిలోనికి పోయి నన్ను తండ్రి అని ఒక్కసారి పిలువు, నీ మొర ఏంటో నేను వింటాను. ఆ వినే ముందు లేదా ఆ ప్రార్థన చేసే ముందు నా మహిమేంటో ఎదుగు. ఈ రాజ్యము ఎవరెవరి దగ్గరికి వెళ్ళాలో నువ్వు చూడు, అప్పుడు నాకు ప్రార్థించు, నీ ప్రార్థన ఫలము నేను అనుగ్రహిస్తాను. నాకు ఒక మాట చెబుతానండి, ఈ మాట మీకు నచ్చొచ్చు నచ్చకపోవచ్చు. మనం ఎంత ప్రార్థన చేసినా కొన్నిసార్లు ప్రార్థనకి జవాబు రాదు మనకి. ఈ పద్ధతులన్నీ పాటిస్తాం. ఏ పద్ధతి? మొట్టమొదట దేవుడిని మహిమపరుస్తాం. నెక్స్ట్, నీ రాజ్యం వచ్చుగాక అంటాం. నెక్స్ట్, దేవునికి ప్రీతికరంగా ఉండేలా రహస్యంగా. ఈ పద్ధతులన్నీ పాటించినా మన ప్రార్థన జవాబు ఎందుకు రాదు చెప్పిన? అసలు పద్ధతి వదిలేస్తాం. అదేంటి చెప్పిన ఒకసారి చూద్దాం. మార్కు సువార్త 11వ అధ్యాయం, మార్కు సువార్త 11వ అధ్యాయం 26వ వచనం చూడండి. అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములు క్షమించును. ఎప్పుడు? పై వచ్చిన నుంచి మీకు ఒకని మీద ఒకనికి విరోధం ఏమైనను కలిగి ఉన్న ఎడల మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడల్లను వానిని క్షమించుడి. ఇది మీరు బాగా వినాలి. మన ప్రార్థనలకు కొన్నిసార్లు జవాబు ఎందుకు రాదు చెప్పండి? ఇతరులని మనం క్షమించు. మన ప్రార్థనలో మనకు గుర్తు వచ్చేస్తుంటుంది. ఏమని గుర్తొస్తే చెప్పిన, ప్రభువా నన్ను దీవించకపోయినా పర్లేదు, ఆయన దీవించుకో. అందుకే మనకి జవాబు రాదు. ఎప్పుడు ప్రార్థన చేసుకున్నా మన సెల్ఫ్ చుట్టూ ప్రార్థన చేస్తాం. మీరు బాగా గమనించండి, మన శత్రువుల కొరకు కూడా ప్రార్థన చేసినప్పుడే చెప్పండి మనకి జవాబు వస్తుంది. మన ఎదురింటోళ్ళు ఎదిగిపోతున్నారు అనుకోండి, మనకి టెన్షన్, బీపీ, షుగర్లు వచ్చేస్తుంటాయి. మన పక్కింటోళ్ళకి అన్నీ జరిగిపోతుంది అనుకోండి, మనకు అస్సలు కళ్ళు పచ్చగుండవు చెప్పండి, ఇంకా బ్లాక్ అయిపోతుంటేమో. అది తెల్లగుండ ఇంకా పసరగా అయిపోయి బ్లాక్ అయిపోతుంది. ఎందుకంటే ఏదైనా బాగుపడితే మనం బాగుపడాలి తప్ప అందరూ బాగుపడితే మనకు నచ్చదు. అందుకే ఈ కుళ్ళి కుతంత్రం, ఈ దరిద్రం బుద్ధి ఉంటుంది చూసారా, ఇలాంటి చెత్తంతా లోపల పెట్టుకుని వెళ్ళి పరలోకమందున్న మా తండ్రి అంటే, పరలోకం ఏమంటే చెప్పిన, అవ్వ ఒరే ఇంత కుళ్ళంతా లోపల పెట్టుకుని
ఇతరులు బాగుపడకూడదని ఇలాంటి ప్రార్థన చేస్తే జవాబు ఎలా ఇస్తాడ్రా అని పరలోకమే నోటి మీద వేలేసుకుంటాం. పరలోకంలో మన ప్రార్థన వెళ్ళాలి, తండ్రి అయిన దేవుడు మన ప్రార్థన వినాలంటే ఇతరులు కూడా బాగుండాలని కోరుకోవాలి. మనం అలా కోరుకుంటామా? ఎదురుంటోళ్ళు పాడైపోవాలి, 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 మేము బాగుపడిపోవాలి, వాళ్ళు పాడైపోవాలి, మేము బాగుపడాలంటే వాళ్ళు పాడవరు. చెప్పండి, మనమే ఎందుకంటే పాడైపోతా లేదంటే టెన్షన్ వచ్చి మనమే పాడైపోతాం. మీకు అర్థమైందా? కొంతమంది ఉంటారండి, అదో రకం, ఎదురింటోళ్ళు వస్తువు కొనుక్కుంటే చూడలేరండి, మంచి సొక్కా వేసుకుంటే చూడలేరండి, మంచి కూర అనుకుంటే చూడలేరు. మరి అడుగుతున్నాను, నువ్వేం చూడగలవు? నువ్వేమీ చూడలేవు. ఇలాంటి బుద్ధి మారకుండా మనం ఎంత ప్రార్థన చేసినా మన ప్రార్థనలకి జవాబు రాదు. మన ప్రార్థనకి జవాబు రావాలంటే బైబిల్ చెప్తుంది చూడండి, ఇదిగో ప్రార్థన అర్థవంతంగా చేయాలి, ఒప్పుకుంటూ చేయాలి, మన తండ్రి అయిన దేవుని దగ్గర అన్నీ చెప్పుకుంటూ చేయాలి. ఒకడు ప్రార్థన చేస్తున్నాడు, ఆ ప్రార్థన ఎలా చేస్తున్నాడు తెలుసా? సహజంగా మనం బట్టి ప్రార్థన అలవాడు కదండి. మన ముందోళ్ళు ఎలా చేసారో ఆ పదాలన్నీ జాగ్రత్తగా కాపీ కొట్టి మనం చేస్తుంటాం. అంతేగాని అంతకుమించి మనకి ఏమైనా వచ్చా? కానీ స్వచ్ఛమైన ప్రార్థనలో పదాలు ఉండవట, మూలుగులే ఉంటాయట. ఎందుకంటే వాళ్ళకి నోటు అంటే మాట కొట్టరాదు, మూలుగుతారు. ఎవరు మూలుగుతారు చెప్పినా? దేవుని ఎదుట నిజాయితీగా తమ్మును తాము ఒప్పుకొని అందరికన్నా మేమే దౌర్భాగ్యులమని ఎవరైతే ఒప్పుకుంటారో వాళ్ళు మూలుగుతారు, ఎక్కువ ఉచ్చరించలేరు వాళ్ళు. ఎందుకంటే ఎవరి దగ్గర మార్కులు వేసుకోరు, వాళ్ళు ఏడుస్తారు, ప్రభా నీ ఎదుట మేము బాగాలేదు ప్రభా. అప్పుడు మాటలు రా, మూలుగే వస్తుంది. అయితే ఒకడు ప్రార్థన చేస్తాడు, పదాలు బట్టి పెట్టేసి, ప్రభువా ధూళిని, ప్రభువా ధూళిని, దౌర్భాగ్యను ప్రభువా, దొంగను ప్రభువా, వ్యభిచారిని ప్రభువా, అలాంటి ప్రభువా, ఇలాంటి ప్రభువా అంటే పక్కనోడు అన్నాడట, అవును ప్రభువా అవును అన్నాడు. ఆడెలాగో లుక్ ఇచ్చాడు, ఏటీడు ఇలా అంటున్నాడు. సర్లే ఆడి గురించి మనకెందుకని మళ్ళీ అన్నాడు, ప్రభు దొంగను ప్రభు అంటే అవును ప్రభు అన్నాడు. అప్పుడు అన్నాడు, ఎరా ఎక్కడికైనా దొంగదానం ఏమైనా చూసావు నువ్వు? చంపేతనేమనుకుంటున్నావు అన్నాడు. ఇప్పుడు అది కాదు, నోర్మే ఏటి అవునేటి నీకు ఏం తెలుసు నా గురించి అన్నాడు. పదాల అలవాటు బాగా అన్నాడు, పదాలు బట్టి బట్టి ఇలాంటివి చేస్తే దేవుని ఎదుటి వ్యవహారం ఎలాగ ఉంటుంది. అందరూ అన్నట్టే మనం దొంగలు అంటే ఒప్పుకోవడం అంటే పదాలు బట్టి బట్టి కాదు, నిజంగానే ఒప్పుకోవాలి. ప్రార్థనలో నిజంగానే తగ్గించుకోవాలి. ప్రభు చూడండి, ఇదిగో మీరు ఎలా ఉండాలో తెలుసా? పరలోకమందున మా తండ్రి అంటే తండ్రికి కుమారుడు అన్నీ ఎలా చెప్పుకుంటాడో మీరు కూడా అన్నీ అలాగే చెప్పుకోండి. ఎందుకంటే తండ్రి దగ్గర దాయరు పిల్లలు, తండ్రి దగ్గర పిల్లలు ఎలా అయితే చెప్పుకుంటారో అన్నీ చెప్పాలి. అన్నీ ప్రభు ఇదిగో నేను బాగాలేదు, నీ ఎదుటి నేను సరిగ్గా లేని, నేను ఒప్పుకుంటున్నాను, ఇదిగో ఇతరులని క్షమించలేని ఘోరమైన రోత మనసు నాకుంది ప్రభు, వాళ్ళని క్షమించే మనసు కూడా నాకు ఇవ్వు ప్రభు, అందరినీ ప్రేమించే మనసు నాకు ఇవ్వు ప్రభు, అందరూ బాగుండాలి ప్రభు, అప్పుడు నేను కూడా బాగుంటాను, నువ్వు చెప్పిన వాక్యాన్ని పాటించే ఆ మనస్సును నాకు ఇవ్వు ప్రభు అని ప్రార్థన చేయి. దేవుడు నువ్వు ఎలాంటి ప్రార్థన చేసినా వింటాడు. ఇలా వింటాడు కదని ఇలా చేయకండి ప్రభు, వచ్చే ఎలక్షన్లో నన్ను సీఎం చేసే ప్రభు అని చేయకండి. చేయడు. ఎందుకంటే చెప్పినా మనకు దేవుడు కొన్ని ఇచ్చాడు అనుకోండి, మనకు మెయింటైన్ చేయడం రాదు. ఎందుకంటే మామూలుగానే ఎవరినే నిలబడినాము, అలాంటి సీఎం అయిపోయామంటే ఎవరినే నిలబడినాము. అందుకే దేవుడు మనల్ని ఎంతవరకు ఉంచాలో చెప్పండి. కొన్ని అడిగినా ఎందుకు ఇవ్వడంటే మన మంచిది కాదు, మనకి కొన్ని మెయింటైన్ చేయడం రాదు మనకి. నేను చాలాసార్లు అంటాను, మళ్ళీ ఒకసారి అంటున్నాను, ఇలా ప్రార్థన ఇలా ఇంటికి వెళ్తున్నప్పుడు ఒక వజ్రం ఇలా దొరికితే బాగుంది అనుకుంటాం. చిన్న వజ్రం చాలు బ్రో, లైఫ్ అలా సెటిల్ అయిపోతాం. దొరకదు. ఎందుకు చెప్పినా? నువ్వు మామూలుగానే దేవుడికి దొరకవు, నీకు వజ్రం దొరికితే అసలు దొరకవు. అందుకే మనకి వేడి ఉండాలి, చల్లదనం ఉండాలి. ఏ స్థితిలో ఉంటే మనం బాగుంటామో ఆ స్థితిలో ఉంచుతారు. కొన్నిసార్లు మా ప్రార్థనలకు ఎందుకు జవాబు రాదంటే, ఒకటే నువ్వు ఇతరుల పట్లైనా బాగుండుండవు, రెండు నువ్వు మోయలేనిది, నువ్వు మెయింటైన్ చేయలేనిది నువ్వు అడుగుతున్నదైనా అయి ఉండాలి, మూడు నువ్వేదో స్వార్థపూరితమైన కళ్ళు నెత్తికెక్కి ఆశనేది అడుగుతున్నావు, అందుకే ఇవ్వడం. మరి ఏమడగల ప్రభు అంటే, నీ తండ్రికి నీ చింత యావత్తు తెలుసు కనుక నీ చింత యావత్తు ఆయన మీదే, ఆయన చిత్తం పెట్టి తెచ్చుకో. ఏమి నేర్చుకోవాలి ప్రభు అంటే, మొదట ఆయన రాజ్యాన్ని నీతిని వెతుకు. కిందికి చెప్తున్నాడు చూడండి 9వ వచనంలో, త్వరగా
కాబట్టి మీరు ఎలాగూ ప్రార్థన చేయండి. పరలోకమందు పరలోకమందున మా తండ్రి, నీ నామము నీ నామము పరిశుద్ధ పరిశుద్ధపరచబడును నీ గాక, రాజ్యము వచ్చునుగాక, నీ రాజ్యమొచ్చును గాక, నీ చిత్తము నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. భూమి యందును నెరవేరును గాక. ఇక్కడ ఆగుదామండి. నీ చిత్తము పరలోకమందు నెరవేరుతున్నట్లు భూమి యందు నెరవేరును గాక అన్న పదానికి ముందు నీ రాజ్యం వచ్చును గాక. చాలా మంది ఇక్కడ కొట్టుకు చచ్చిపోయారండి. చాలా సంఘాలు రాజ్యం వచ్చేసింది ఇంక చేయకరొద్దన్నారు. మరికొంతమంది ఏమన్నారు రాజ్యం రాలేదు ఇంకా చేయాలన్నారు. మరికొంతమంది ఏమన్నారంటే ఇది అవసరం లేదు అయిపోయిన సబ్జెక్ట్ అన్నారు. కానీ విషయం ఏంటి చెప్తున్నా, రాజ్యం వచ్చుగాకని ఎందుకు చేశాడంటే, ఇప్పుడు మనం అందరం ఇక్కడ కూర్చుని బాప్టిజం తీసుకున్న వాళ్ళందరం ఎక్కడ ఉన్నామండి? ఆయన రాజ్యంలో ఉన్నాం. ఆయన సంఘమే రాజ్యం. ఇప్పుడు ఆయన రాజ్యంలోనికి వచ్చిన మనం ఈ రాజ్యం ఒక రోజు పరలోకానికి వెళ్ళబోతుంది. అంటే అసలు రాజ్యానికి వెళ్ళబోతుంది. ప్రస్తుతానికి తాత్కాలికంగా రాజ్యము భూమి మీద ఉంది. అంటే ఇప్పుడు ఈ రాజ్యంలోనికి నువ్వొచ్చావు. నేను అడుగుతున్నాను, మీ ఇంట్లో ఇంకా బాప్టిజం తీసుకోలేని వాళ్ళు ఉంటారు. నీ చుట్టాలలో ఇంకా బాప్టిజం పొందలేని వాళ్ళు ఉంటారు. మీ ఇరుగు పొరుగు వారిలో ఇంకా రక్షణ లేని వారు ఉంటారు. వాళ్ళు ఇంకా రాజ్యంలోనికి రాలేదు. ఇప్పుడు అడుగుతున్నాను, ఇప్పుడు వాళ్ళ కూడా రాజ్యంలోనికి రావాలంటే వాళ్ళ కొరకు ఎవరు ప్రార్థన చేయాలి? నీ రాజ్యం వచ్చుగాక అంటే ఓకే, నీ జీవితంలోనికి రాజ్యం వచ్చింది. మరి ఇంకా నీ ఇంట్లో కొంతమందికి రాలేదు, నీ స్నేహితుల్లో దగ్గర కొంతమందికి రాలేదు, నీ సుపరిచితమైన వ్యక్తులు ఇంకా దేవుని రాజ్యంలోకి రాలేదు, వారి జీవితంలోనికి దేవుని రాజ్యం అంటే అధికారం ఇంకా వెళ్ళలేదు. మరి వాళ్ళని ఎవరు రక్షిస్తారు? దేవుడు ముందు నిన్ను రక్షించాడు, నిన్నెళ్ళి ఇతరులను రక్షించమన్నాడు. నిన్ను ముందుగా ఆయన కుటుంబంలోనికి ఆహ్వానించుకున్నాడు. ఇంకా ఆయన రాజ్యంలోకి రాని వారిని పోయి నిన్నెళ్ళి ఆహ్వానించమన్నాడు. మనం ఆహ్వానిస్తామండి? మనమే చర్చికి తినంగా రామమ్మా. ఇక ఇతరులను ఏం తీసుకొస్తాను చెప్పండి? ఈ ప్రార్థనలో లేదా ఈ 6వ అధ్యాయంలో నీకు నాకు ఎన్ని నేర్పిస్తున్నాడు తెలుసు? ఇదిగో నిన్ను రక్షించిన దేవుడు ఇతరులను వెళ్ళి నువ్వు రక్షించాలని కోరుతున్నాడు. వెళ్ళి రక్షించు. నువ్వు చెప్పు, ఆదివారం అంతా మీ పాస్టర్ గారు ఏం చెప్పారో, నువ్వు సంఘానికి వచ్చి ఏమి నేర్చుకుంటున్నావు, ఈ తండ్రి మనసు ఏంటో, ఈ దేవుని మనసు ఏంటో, ఈ ప్రార్థన పద్ధతులు ఏంటో ఇతరులకు చెప్పు. వెళ్ళి మనం చెప్పం. సంఘానికి వచ్చి కూడా ఏం చెప్పుకుంటాం తెలుసా? సంఘానికి వచ్చి కూడా సెంటు ఎంత పడుతుంది అక్కడ అంటాం. సెంటు ఎంత పడితే ఇక్కడ అవసరం అండి ఆ వ్యాపారం అంతా. సంఘానికి వచ్చి కూడా ఏం మాట్లాడుకుంటారు తెలుసా? చిన్నంచి ఎక్కడ కొన్నావు, పెద్దంచి ఎక్కడ కొన్నావు, కొట్లో కొంత ఎక్కడ కొంటది, ఇలాంటివన్నీ మాట్లాడుకుంటారని నేను అడుగుతున్నాను. సంఘానికి వచ్చి సంఘం అయిన తర్వాత, ప్రార్థన అయిన తర్వాత, లేదా ఆ వర్తమానం అయిన తర్వాత, అయ్యో ఈరోజు ఎంత మంచి మాటలు చెప్పారు, ఎంత బాగా చెప్పారు, ఇది వెళ్ళి మన పొరుగులతో పంచుకొని వాళ్ళను కూడా దేవుని రాజ్యంలోకి తీసుకురావాలన్న బాధ్యత కలిగిన భక్తులు ఉన్నారా? లేరు. ఇలా లేనప్పుడు వారిని ఏమంటాడు చెప్పండి? ప్రభు ఆశదారులు అంటాడు. ఇలాంటి బాధ్యత లేని వారిని ప్రభు అంటాడు చెప్పండి? అన్యజనులు పద్ధతులు అంటారు. ప్రభు ఇలాంటి కార్యము జరిగించలేనప్పుడు ప్రభు ఏమంటాడు చెప్పండి? ఇదిగో అసలు రాజ్యం మీ జీవితంలోనూ కూడా రాలేదంట. రాజ్యంలోకి వచ్చిన వారు ఏం చేస్తారు? ఇతరులు కూడా రక్షించి ఆ రాజ్యంలోకి తీసుకురావాలని వారు పెనుగులాడతారు. ఇది చెప్తున్నాడు, పరలోకమందు నీ చిత్తం నెరవేర్చున్నట్టు భూమి యందును నెరవేరునుగా. నెరవేరుతుందండి. పరలోకమందు దేవుని చిత్తం నెరవేరుతుంది, భూమి యందు ఆయన చిత్తం నెరవేరుతుంది. చెప్పండి, ఎక్కడ నెరవేరుద్దండి? టైంకి చర్చికి రమ్మంటే రాము. అది ఆయన చిత్తం ఎంత బాగా నెరవేరుతామో. మనం ఆయన చెప్పిన చిత్తాన్ని ఎక్కడ నెరవేరుతుంది చెప్పండి? దేవదూతలు పరలోకంలో దేవుడు కనుసైగా చేస్తే అలా కూర్చుంటాయి. పరలోకమందు ఆయన వ్యవస్థ ఒక్కసారి కళ్ళు ఎర్రజేశాడో ఆ పరలోకపు సమూహం గజగజ వణుకుతుంది. పరలోకమందు ఆయనకి ఇష్టం లేనిది ఏది జరగదు, ఆయన ఇష్టమైనది ఏది జరగక మానదు. ఆయన ఏదంటే అదే జరుగుద్ది. కానీ ఆయన జరగని లోకం ఏదైనా ఉందంటే భూలోకం. ఈ భూమి మీద ఏం జరుగుతుంది చెప్పండి? ఒక కుర్రోడిని అడిగారట, దైవజనులు అడుగుతారు కానీ అప్పుడప్పుడు మీటింగ్స్లో ఉపయోగమని. వాడిని అడిగారట, అరే వచ్చే వారం మీటింగ్ జరుగుతుంది, నువ్వు కూడా రారా అని అడిగారట. ఆడు ప్రతిరోజు అడిగేవాడట, ఏమని? అయ్యగారు నేను ఖాళీగా ఉంటున్నాను, నాకు ఉద్యోగం రావాలని ప్రార్థన చేయండి. నేను ఖాళీగా ఉంటున్నాను, నాకు ఏదో ఒక పని దొరకాలని ప్రార్థన చేయండి. నేను ఖాళీగా ఉంటున్నాను, నాకు ఏదో ఒక వర్క్ ఉండాలని ప్రార్థన చేయండి. అంటే
పాస్టర్ గారు అలాగే చేస్తాను. వచ్చే వారంలో మనకు మీటింగ్ ఉంది, పని ఉంది, రారా అని అడిగితే ఆడు అన్నాడట, ఖాళీ లేదు సార్ అన్నాడు. ఇప్పటివరకు దేని కొరకు ప్రార్థన చేయమన్నాడు? ఖాళీగా ఉన్నాననే చేయమన్నాడు. వచ్చే వారం కొంచెం మీటింగ్ పని ఉంది, రారా అంటే ఖాళీ లేదు సార్. అలా ఉంటారు మనుషులు. గుర్తు దేవుని చిత్తం పరలోకమందు ఏ లోకంలో అయినా నెరవేరుతుంది, కానీ దేవుని చిత్తం నెరవేరని లోకం భూలోకం. దేవుని చిత్తం అంటాం కానీ ఏమి నెరవేరుతుందని చెప్పండి. అందుకే మన పాటల్లో కూడా అన్ని అబద్ధాలే పాడతాం మనం. రాసిన పాటలు మంచివేనండి, రాసిన వాళ్ళు మంచి వ్యక్తులు, అన్ని అబద్ధాలు. ఎలా పాడతాం చెప్పనా? ప్రభువా ఇదిగో పాట పాడుతున్నాను, ఇప్పుడు స్తుతి కీర్తనని పాడతాం. ఏమని చెప్పిన? వేలాది నదులంత విస్తార తైలం నీకు ఇచ్చిన చాలు కాబట్టి ఎత్తలేదు అంటాం. చాలు అన్నాడంటే ఎత్తామా? డబ్బా నూనెమో మనం నది ఇచ్చేస్తామా? పచ్చి అబద్ధం మనం. మాట చెప్పిన, వేలాది పొట్టేలు నీకు ఇచ్చిన చాలా కాబట్టి ప్రభు ఎత్తలేదు నీకు, అది ఇచ్చేద్ది నేను. వేలాది నదులు వేలాది పొట్టేళ్ళు అంటే వేలాది వద్దు కానీ వచ్చేవారు 100 పొట్టేళ్ళే అంటే ఏమంటాయి? పొట్టేళ్ళు అంటే గొర్రె జాతులు, అదొక జాతి. వచ్చే వారం ఒక 100 గొర్రెలుతే అంటే ఏమంటాను చెప్పండి? ఏదో పాడమంటే పాడాం కానీ అలా అడిగేస్తే ఎలా ప్రభువా అంటాం. భూమి మీద గుర్తుపెట్టుకోండి, దేవుని చిత్తం మనుషులు నెరవేర్చరు. మనకి దేవుడితో అవసరం ఉన్నంత వరకు పెనుగులాడతాం, దేవుడితో అవసరం ఉన్నంత వరకు గోజాడతాం. ఆడ చిత్తం నెరవేర్చేసరికి మన అవసరం తీరిపోయిన తర్వాత బాగా వెళ్ళాలి, కనుసైగులో కూడా కనబడకుండా వెళ్ళిపోతాం. అందుకే బైబిల్లో ఒక కీర్తనకాడు రాసిన మాటని ఒక ఆయన భలే చమత్కారంగా ఉపయోగించాడు. ఒకసారి చూద్దాం, మరలా వద్దాం, ఒకసారి చూద్దాం. 100వ కీర్తన చూడండి. 100వ కీర్తన మొదటి వచనాలు. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము. ఆ మాట మళ్ళీ చదవం. మనం ఎవరు అంట? ఆయన వారము. రెండవసారి ఆయన వారము. మూడవసారి మనం ఆయనకి ఏమవుతామంట? నేను అడుగుతున్నాను, ఆయన వారము ఏ వారం చెప్పండి? ఆదివారం. అది ఒక గంట. ఆ గంట కూడా గంటల ముళ్ళు ఎక్కడుందా చూస్తాం మనం. పాస్టర్ గారికి లుక్ ఇస్తాం, చాలా టైం అయిపోయింది ఇంకా ముగించి వేటి అని. నేను అడుగుతున్నాను, ఆయన వారము ఏ వారం? మనం ఒక్క ఆదివారం గంట. ఇలా గంట లింగుమని వచ్చిన మనం ఆయన చిత్తం నెరవేరుస్తున్నామని చెప్ప. వచ్చిన వారికి పాట అవ్వకపోతే కోపం, వచ్చిన వారి గురించి పొగడకపోతే కోపం, వాళ్ళు కూర్చునే కుర్చీలు ఎవరైనా కూర్చుంటే కోపం, ఆ బల దొరకపోతే కోపం, గోడ దొరకపోతే కోపం అని కోపాలే. అక్కడ ఎన్నో కోపాలు, ఎన్నో కోపతాపాలు. చివరికి రొట్టె ద్రాక్షరసం తీసుకుని బాధ్యత కలిగిన రొట్టె ద్రాక్షరసంలో కూడా కొంచెం చక్కెర తక్కువైపోయింది అన్నారంట. ఎంత చిత్తమో! మిగిలిన రొట్టె తినే వాళ్ళు ఒకరు. నేను అడుగుతున్నాను, దేవుని చిత్తం మన యందు నెరవేరుతుందా చెప్పండి? పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచును గాక. ఒక మాట్లాడుతున్నాను, ఆయన నామం పరిశుద్ధపరచడం అంటే చూసారు, అన్ని క్వశ్చనే మనకు తెలిసిన వచనాలే. ఆయన నామం పరిశుద్ధపరచబడడం అంటే, ఆయన నామం పరిశుద్ధపరచడం అంటే టీవీలో అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, తెల్ల సొక్కాలకి మంచి పౌడర్ జూమ్ అని వెళ్ళిపోతుంది. ఎంతకన్నా పరిశుద్ధమైనది ఇంకెక్కడ ఉందంట. అందుకే వాడండి టైడ్ అంటాడు, సర్ఫెక్స్. పరిశుద్ధమైనదంటే తెల్లగా చేయమనా? పరిశుద్ధమైనదంటే నీ నామం పరిశుద్ధమైనదంటే, నామం అనగానే వ్యక్తిత్వం. ప్రభువా, నీ వ్యక్తిత్వం మలినమైపోయిన నా జీవితంలో పరిశుద్ధపరచబడునుగాక. నువ్వు నాలోకి వస్తే, నీ వ్యక్తిత్వం నాలోకి వస్తే, నా మాట పవిత్రంగా ఉండాలి, నా చూపు పవిత్రంగా ఉండాలి, నా నిర్ణయాలు పవిత్రంగా ఉండాలి, నా మాటలు పవిత్రంగా ఉండాలి. ప్రతిదీ అడుగడుగునా నీ నామం
మాయందు నాయందు ఈ భూలోకమందు పరిశుద్ధపరచబడునుగాక. అంటే మనం మారడమే ఆయన నామం పరిశుద్ధపరచబడ్డం. ఒకప్పుడు ఊరకే కోపం, ఇప్పుడు మనకు కోపం ఉండకూడదు, ఎందుకంటే ఆయన మన యందు పరిశుద్ధపరచబడాలి. ఒకప్పుడు ఊరకే అడ్డగోలు అబద్ధాలు ఆడతాం, ఇప్పుడు అబద్ధాలు ఆడలేము, ఎందుకంటే ఆయన మన యందు పరిశుద్ధపరచబడాలి. ఒకప్పుడు మన చూపులు మంచివి కాదు, ఇప్పుడు మన చూపుల్లో ఒక పద్ధతి ఉంది, కుడి ఎడమలకు తిరగని పద్ధతి. ఎందుకు? ఆయన నామము మన జీవితంలో పరిశుద్ధపరచబడాలి. ఆయన రాజ్యం నాలోకి వచ్చింది, ఇతరులోకి రావాలి. ఆయన పరిశుద్ధత నాలోకి వచ్చింది, ఇతరులోకి రావాలి. ఆయనకు మహిమ పరలోకమందే కాదు, భూలోకమందును నా జీవితంలో నెరవేరాలి. ఆయన కూర్చోమంటే కూర్చుంటాను, లేకమంటే లెగిస్తాను. ఆయన బైబిల్లో ఎలా చెబితే అలా నడుస్తాను. ప్రభువా, నీకు మహిమార్థముగా జీవిస్తాను. ఇది ప్రభువు నేర్పిస్తాను. 5,000 మంది జనాంగం వచ్చి ఆయన ముందు కూర్చుంటే ఆయన ఏమి నేర్పించాడంటే, వేషధారణ వద్దు, అన్యజనుల వలె వద్దు, ఎత్తైన స్థలాలు వద్దు, ఈ పద్ధతులు ఏమి వద్దు. ఆయన మీ తండ్రి, ఆయనకి ఏం చెప్పాలో అవన్నీ చెప్పుకోండి. ఇది మీకు అర్థమైతే ఇంటికి వెళ్ళిన తర్వాత మనసారా చెప్పండి, మీ బాధలు ఏమున్నాయో నాకు తెలియదు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మనసారా చెప్పుకోండి, ముందుగా ఆయన మహిమపరచండి. ప్రభువా, నీ రాజ్యం విస్తరించాలని ప్రార్థన చేయండి. మూడవది మీ అవసరం చెప్పండి. వ్యాధులు ఉన్నాయో, బాధలు ఉన్నాయో, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయో, ఏ సమస్యలు ఉన్నాయో, మీ బాధలు ఏంటో నాకు తెలియదు, కానీ మీ దేవునికి, మీ తండ్రికి అర్థమయ్యేలా మీరు చెప్పినా చెప్పకపోయినా ఒక మాటని చెప్పండి. తండ్రి అని పిలవండి. పరలోకమందున మా తండ్రి, నీ బిడ్డగా ఉండడానికి నేను అర్హుణ్ణి. ఇదిగో అన్ని విధాలుగా నన్ను మార్చుకున్నాను, వేషధారణ నేను తీసేశాను. ప్రభువా, ఎక్కడున్నా నువ్వు చూస్తున్నావని నేను జాగ్రత్త కలిగి ఉంటాను. నా మనవి వింటున్నావని అడగండి. ప్రార్థన జవాబులు ఎంత స్పష్టంగా చూస్తారో మీరు ఎదురు చూస్తారు. మీరు చేసిన ప్రార్థన అనతి కాలంలోనే ఆ జవాబులు ఎలా దొరుకుతాయో మీరు చూస్తారు, మీరు ఎదురు చూడగలరు. పరలోకమందున్న తండ్రి ఏమి నేర్పించాడు మనకంటే, భూలోకానికి కుమారుడైన దేవుణ్ణి పంపించి మనకు నేర్పిస్తున్నది. ఇదిగో ఇది ఎందుకు మీరు పాటించలేకపోతే ఇది చెయ్యండి. నేను అడుగుతున్నాను, మీకు ఎమ్మెల్యే గారు తెలుసో లేదో నాకు తెలియదు, కానీ మీకు ఎంపీ గారు తెలుసో లేదో నాకు తెలియదు, కానీ మీకు లోకంలో ఉన్న మోతుబరులు తెలుసో లేదో నాకు తెలియదు, కానీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, నా దేవునికి నేను బాగా తెలుసు. నా తండ్రి నాకు బాగా తెలుసు, నేను ఆయనకు బాగా తెలుసు. నాకు మనుషులు తెలిసినా తెలియకపోయినా నా తండ్రికి చెబితే అది ఏదైనాను జరుగుతుంది. ఆయన చిత్తానుసారంగా ఏది అడిగినను జరుగుద్ది. ఆయన చిత్తానుసారంగా, ఆయన చిత్తం ఏంటి కిందికి చెబుతున్నాడు చూడండి, ముగించేసుకుందా. కిందికి చెప్తున్నాడు చూడండి. నీ రాజ్యం మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను కూడా క్షమించుము, మమ్మను శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మల్ని తప్పించుము, మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించను. ఎంత మంచి మాట అన్నాడు చూడండి. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయి. మీరు అనుకోవచ్చు, మేము ఉద్యోగం చేస్తామండి, 1వ తారీఖు కల్లా డబ్బులు మాకు వచ్చేస్తే మా అనుదిన ఆహారం మాకు ఉందనుకోకండి. మా అనుదిన ఆహారం మాకు దయచేయంటే, నువ్వు తెచ్చుకున్న అనుదిన ఆహారము కూడా నువ్వు తినాలి అంటే ఎవరు సెలవు ఉండాలి చెప్పండి? దేవుని సెలవు ఉండాలి. ఆయన సెలవు లేకుండా అనుదిన ఆహారం మనం తినగలమంటే తినలేం. మీరు బయటికి వెళ్ళి చూడండి, అనుదిన ఆహారం తినగలిగే వాళ్ళు ఉన్నారు అనుకుంటున్నారా? డాక్టర్ గారు చెప్పారట, ఒక పూటే తిను, 3 పూటలు తిన్నవాడు చచ్చిపోతావు అన్నారట. నేను అడుగుతున్నాను, 3 పూటలు తినే అర్హత వాళ్ళకి లేదు. మానుదిన ఆహారం మేము తినాలి అంటే నీ సెలవు ఉండాలి. మేము మంచి కూర వండుకొని ఆ కూర మేము తినాలి అంటే నీ సెలవు ఉండాలి. మేము కష్టపడుకునే కష్టార్జితం మేము తినాలంటే నీ సెలవు ఉండాలి. మేము గుప్పుడు మెతుకుల్లో ఒక మెతికి మా నోట్లోకి వెళ్ళాలంటే నీ సెలవు ఉండాలి. మానుదిన ఆహారం తినేలాగా మమ్మల్ని దీవించు ప్రభు. తినగలుగుతున్నారు అనుకున్నారు బయట? మీరు బయటికి వెళ్ళి చూడండి, వాళ్ళు ఎక్కువ ఏది పడితే తినకూడదు. స్వీట్ తినొద్దు అంటారు, హాట్ తినొద్దు అంటారు, ఎక్కువ అన్నం తినొద్దు అంటారు. మరి ఏం తినాలి? పచ్చికూరలు తినండి అంటారు. ఒక ఆయన ఏకంగా ఆయన ఉంటాడండి, సూత్రాలు చెప్తాడు. ఆ గడ్డి ఏది ఉందండి, ఆ గడ్డి తినమంటున్నాడు. గడ్డి ఆ గడ్డి పేరు ఏది చెప్పాడండి, ఆ గడ్డి తినండి మీకు వెళ్తాండి. చివరికి గడ్డి తినే మనుషులు కూడా ఉన్నారు తెలుసా?
పచ్చి ఆకుకూరలు, గడ్డి, పచ్చి కూరలు తిని ఇవన్నీ తింటున్నారు అడుగుతున్నారు. నచ్చిన కూర తినలేలో ఉన్నారు, నచ్చిన ఆహారం తినలేలో ఉన్నారు, నచ్చిన స్పీడ్ తినలేలో ఉన్నారండి. నేను మాట చెప్పిన భరోసా, మీరు ఈరోజు గుప్పెడు మెతుకులు మీకు నచ్చింది తినగలుగుతారంటే దేవుడు గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని దీవించాడు, అది మర్చిపోకండి. మీరు 3 పూట్ల మీరు నచ్చింది తినగలుగుతున్నారంటే దేవుడు దీవించాడు. నచ్చింది తిందామన్నా దొరకని వాళ్ళు చాలా మంది ఉన్నారు, దొరికినా తినకూడదని డాక్టర్ల చేత బాధపడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రభు ప్రార్థనలు ఏం చెప్తున్నారు తెలుసా? ప్రభువా, ఈ తెల్లటి అన్నం చూస్తున్నామంటే మమ్మల్ని ఎంత ప్రేమించి మాకు నిండుగా అన్నం పెట్టావు ప్రభువా, మాకు అనుదిన ఆహారం మాకు ఇస్తున్నావు, నీకు మహిమ కలుగును గాక అని చెప్పండి. చెబుతామా? ప్రపంచంలో ఇంకా రైస్ రేపు నుంచి దొరకదన్నంత కంగారుగా తినేస్తాం మనం. ప్రార్థన చేయరండి, ఇప్పుడు భోజనం చేసేటప్పుడు ప్రార్థనే చేయరు, ఎందుకంటే ఇంక రేపు నుంచి రైస్ దొరకదు అనుకుంటే మరి అంత కంగారు తినేస్తారు. వద్దు, ఆ రైస్ తింటున్నప్పుడు ప్రార్థన చేయండి, ఆ కూర వేసుకున్నప్పుడు ప్రార్థన చేయండి, ఆ వాసన వస్తున్నప్పుడు ప్రార్థన. ఎందుకంటే ప్రభువా, ఇలా తినలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు, తినలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు, నేను తినగలుగుతున్నాను ప్రభువా, నన్ను ఎంత ప్రేమిస్తున్నావు, నువ్వు పెట్టకపోతే మా జీతాలు మాకున్నా, నువ్వు పెట్టకపోతే మా అకౌంట్లో డబ్బులు ఉన్నా, నువ్వు ఈ సెలవు ఇవ్వకపోతే మాకు ఎంత ఎంత తండ్రి సంపాదించుకున్నది మా కళ్ళ ముందు ఉన్నా, నీ సెలవు లేకపోతే అన్నది నా ఆహారం మేము తినలేము. ఇదంతా ఎవరు చేస్తున్నారంటే మీ తండ్రి చేస్తున్నాడు. ఇదంతా ఎవరు చేస్తున్నారు వెనకాలంటే మీ తండ్రి చేస్తున్నాడు. మీ తండ్రి మీకు అన్నం పెడుతున్నాడు, మీ తండ్రి మీ మొర వింటున్నాడు, మీ తండ్రి ఇదిగో మీ చింత యావత్తు ఏముందో చూస్తున్నాడు. ఎందుకంటే ఈయన దేవుడు అనగానే ఎక్కడే పెట్టకండి, ఆయన ఎవరో కాదు, మీ తండ్రి, మా తండ్రి, మన తండ్రి, మనందరికీ తండ్రి. ఏదోనే చెప్పేసుకోండి ఆయన దగ్గరికి వెళ్ళి. ఎవరికి చెప్పండి, ఎవరికి పడితే వాళ్ళకి ఆయనకి చెప్పండి, రహస్యం అని చెప్పండి, మీ తండ్రి వింటున్నాడని చెప్పండి, వేషధారణ లేకుండా చెప్పండి, మీ మొర ఖచ్చితంగా వింటారు. కొంతమందికి వ్యాధులు ఉంటాయండి, డాక్టర్లు చేతులు ఎత్తేస్తారు, మా వల్ల అవదండి అని. అలాంటి వారు కూడా ఈరోజు మనసు విప్పి దేవుని దగ్గర కృంగిపోయి ఏడ్చి దేవుని దగ్గర క్షమ పొందుకుని ఈ రోజుకి బంతులా తిరుగుతున్న వాళ్ళు ఉన్నారు తెలుసా. ఇక వీళ్ళు ఎవరిని బాగు చేయరు, ఈ ఆర్థిక ఇబ్బందుల్లోంచి లెగలేరు అనుకున్నవారు ఈరోజు వీళ్ళే నలుగురికి పెట్టే అంత ఎత్తుకెళ్ళిన వాళ్ళు ఉన్నారు తెలుసా. ఎలాగే ఒక్క రాత్రి లేదా ఒక్కసారిగా వీళ్ళ లైఫ్ ఇంతేలా ఎలా టర్న్ అవ్వగలిగిందంటే వాళ్ళ దేవుడిని ఎలా అర్థం చేసుకోవాలో నేర్చుకున్నారు, వాళ్ళ దేవునికి దగ్గర జరిగిపోయారు, వాళ్ళ తండ్రికి పూర్తిగా చెప్పుకున్నారు, వాళ్ళు ఒప్పుకోవాల్సినది ఏదో ఒప్పుకున్నారు, వాళ్ళ వేషధారణ పూర్తిగా తీసేశారు, అబద్ధాలు మానేశారు, ఆయన నామాన్ని పరిశుద్ధత జీవితంలో తెచ్చుకున్నారు. వారు పరిశుద్ధంగా చేయబడ్డారు. రాజ్యంలోకి వచ్చిన వారు రాజ్యం కొరకు చిత్తం కొరకు వారు ఎదురు చూస్తున్నారు కనుక దేవుడు వాళ్ళ మనవి ఏది చేసినను వింటారు. చివరికి చెప్తున్నాడు చూడండి, మమ్మను శోధనలోనికి తేక దుష్టుడి నుండి మమ్మల్ని తప్పించుము. దుష్టుడు అనగానే ఫుట్ నోట్ ఇచ్చాడు చూడండి అక్కడ, కీడు. మమ్మల్ని తప్పించుము, కీడును అడుగుతున్నాను. కీడు దుష్టుడు మన చుట్టూ బాగా వినండి, మన శత్రువు ఎవడో కదండి, ఆయన కనబట్టి ఇక్కడ ఎక్కడో తిరుగుతుంటాడు, ఎప్పుడు మింగేద్దామా అని తిరుగుతుంటాడు. వాడు ఎలా వస్తాడు, మలుపులు ఎట్టుకుని రాడాడు. ఇలాంటి నమ్ముతారు మీరు, మలుపులు ఎట్టుకుని కిటికీలోంచి ఎలా చూసి బాత్రూమ్ డోర్ తెరిచి, ఇవన్నీ సినిమాటిక్. వాడు ఎలా వస్తాడు చెప్పనా, ఏదో ఒక కీడు రూపంలో వస్తాడు, ఏదో ఒక సమస్య రూపంలో వస్తాడు. ఆ కీడు సమస్యల్లో నేను దేవుని మీద ఆనుకోకుండా వాడు ఏం చేస్తాడంటే ఆ సమస్య దగ్గరికి వెళ్ళి దేవుడి వైపు చూసి సమస్య దేవుని దగ్గర పెట్టని చెప్పడానికి బదులు ఈ సమస్య కొరకు అందరినీ సలహాలు అడగమంటాడు. ఈ సమస్య దేవుని దగ్గర పెట్టడానికి వెళ్ళి మనుషుల మీద ఆధారపడు, ఆడికి వెళ్ళకపోయావా ఆయన దగ్గరికి పని అయిపోను అని సలహాలు ఇస్తుంటాడు. అన్నమాట ఇక్కడికి వెళ్ళకపోయేవా పెద్ద మనిషి దగ్గరికి అన్నీ చక్కబెట్టేద్దును ఇలాంటి సలహాలు ఇస్తాడు మనకి. ఎందుకంటే వాడు ఎవరిని ఎలా మింగేలా అని చూస్తాడు. ఎందుకంటే వాడి లక్ష్యమల్లా ఒకటేనండి, దేవునికి దూరం చేయడం వాడి లక్ష్యం, దేవునికి దూరపరచడం వాడి లక్ష్యం, వాడి భక్తి తగ్గించడం వాడి లక్ష్యం, దేవుని చిత్తాన్ని దూరపరచడం వాడి లక్ష్యం. వాడి లక్ష్యం వల్ల వాడికి దగ్గర చేసుకుని ఇతరుల మనుషులు ఎలా ఆలోచిస్తారో మనల్ని అలా మార్చేస్తాడు. వాడు అంటున్నాడు, వాడు ఇప్పుడు ఎవరిని ఎలా మింగేయాలని సింహం తిరిగినట్టు తిరుగుతున్నాడు. వాడు సింహం అలా తిరిగి ఏదో ఒక సమస్యలో ఏదో ఒక కీడులో ఏదోలా మింగేస్తాడు. అప్పటి వరకు మీరు చూసారా, అప్పటి వరకు బాగా వస్తారు, సడన్గా చచ్చికి రావడం మానేస్తారు. ఎందుకంటే
వాళ్ళకి ఏదో ఒక విషయం, ఏదో ఒక కీడు జరుగుద్ది. ఇంక అక్కడి నుంచి రారు. ఎందుకంటే మా సమస్యలు ఎక్కువైపోయినాయి, ఇంక చర్చికి రాలేమండి. చాలు నువ్వు ఆ మాట అంటావని మింగేసాడు. ఎప్పటి వరకు బాగానే వచ్చారు, సడన్గా ఎందుకు మానేశారంటే కొంచెం మాకు బడ్డెన్ ప్రాబ్లం ఎక్కువైపోయింది, బడ్జెట్ ప్రాబ్లం ఎక్కువైపోయింది, బడ్డెన్ ఎక్కువైపోయిందండి, అందుకే మేము రాలేమండి. చూసారా, ఏదో ఒక కారణం చేత నీ తండ్రి సన్నిధికి నేను పోకుండా మింగేస్తాను. అంటే రేపు ఏ కీడు వస్తుందో కూడా మనకి తెలియదు, ఏ సమస్య ఏ మూల నుంచి వస్తుందో మనకి తెలియదు. మరి ఎవరికి తెలుసు అంటే సర్వము సృష్టించిన దేవునికి తెలుసు. ఈరోజు ఏం జరిగిందో ఆయనకి తెలుసు, నిన్న ఏం జరిగిందో ఆయనకి తెలుసు, రేపు మన జీవితాల్లో ఏం జరగబోతుందో ఆయనకి అన్నీ తెలుసు. అన్నీ తెలిసిన వాడి దగ్గరికి పోయి మనం చెప్పుకోలేట, తండ్రి రేపు ఏం జరగబోతుందో మాకు తెలియదు కనుక రేపటి దినాన్ని కూడా నీకే మేము అప్పగించుకో. ఈ కొండ మీద ప్రసంగంలో ప్రభువా నువ్వు మాకు ఏం చెబుతున్నావు ప్రభు అంటే మళ్ళీ చెబుతున్నాడు, మీ తండ్రితో ఎలా ఉండాలో అలా నేర్చుకోండి. ఇప్పుడు చెప్పండి, ఇది పరలోక ప్రార్థన అనొచ్చా? చెప్పండి. ప్రభువు నేర్పిన ప్రార్థన అనొచ్చా? చెప్పండి. ఇది ప్రభువు నేర్పిన ప్రార్థన. అందులో ఏమి నేర్పాడు? వేషధారలో ఉండొద్దని నేర్పాడు, అన్యజనుల్లో ఉండొద్దని నేర్పాడు, రాజ్యం కొరకు ఎలా మాట్లాడాలో నేర్పాడు, విస్తరించి మాట్లాడొద్దని చెప్పాడు. ఇక్కడ కాదు, 2 కాదు, 3 కాదు, నా తండ్రి పరిశుద్ధ నామం ఎలా పరిశుద్ధపడాలో నేర్పించాడు. చివరికి దేవుడనే పదాన్ని పక్కన పెట్టి ఆయన నాకు తండ్రి అని నేర్పించాడు. ఇంకా ఏమి నేర్పించాడు? ఇతరులను క్షమించు అని నేర్పించాడు. అప్పుడు ఆయన నన్ను క్షమిస్తాడు. ఇతరులు బాగుండేలా ప్రార్థన చేయమన్నాడు. నువ్వు బాగుండేలా నేను చూస్తా అన్నాడు. ఇవన్నీ నీకు నాకు ఆ కొండ మీద ప్రసంగంలో 5,000 మందికి చెప్పిన ఆయన ఈరోజు ఈ 100 మందికి కూడా చెప్పాడు. ఆ రోజు వాళ్ళు మార్చుకున్నారు, అందులో కొంతమంది బాగుపడ్డారు. ఈరోజు మనం మార్చుకుంటే, ఆయన చెప్పినట్టు నడిస్తే మనం కూడా చెప్పాలి, బాగుపడాలి. అంత విన్న తర్వాత ఏం చెప్పాడండి అంటే, కోసం చెప్పాడండి అంటే ఇంక అయిపోయింది అంతే. ఇదంతా విన్న తర్వాత అందులో ఎన్నో మెలకువలు చెప్పారండి. ఏమున్నాయంటే ఇప్పటివరకు చెప్పాంగా, ఇన్ని మెలకువలు. ఇది ప్రార్థనే కాదు, మన దేవునితో ఎలా ఉండాలి నేర్చుకునే పద్ధతి కూడా. ఆ పద్ధతి నేర్చుకోండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, దేవుడు మిమ్మల్ని మహిమపరుస్తాడు, దేవుడు మిమ్మల్ని దీవించడు కాక.